దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23-24 వాక్యాలు నేను చదువుతాను, గమనించండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటవేళ ఏమాత్రమును వేయబడవు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసు రక్తముతో కడగబడిన దేవుని సంఘము అనబడుతున్న ఈ దేవుని బిడ్డల కొరకు 12 పునాదులు గల పట్టణాన్ని ఒకటి ఆయన నిర్మించాడు. దాని స్తోత్రం. ఎన్ని పునాదులు చెప్పండి, నేను అడిగినప్పుడు చెప్పాలి. ఎన్ని పునాదులు? 12 పునాదులు. 12 పునాదులు కలిగిన పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణము చచ్చవకమైనది అని వాక్యంలో రాయబడింది. దాని పొడవు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే 21:16లో ఉంటుంది. ఆ పట్టణం చచ్చవకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరత పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. నేను స్తోత్రం. అంటే ఇప్పుడు కట్టినటువంటి ఈ పట్టణము 750 కోసులంట. కోసు అనగా అర్థం ఏంటి? 1.5 కిలోమీటర్లు. 750 కోసులు అనగా కొన్ని వేల కిలోమీటర్ల పొడవు, కొన్ని వేల కిలోమీటర్ల వెడల్పు, కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తు కలిగిన పట్టణం అంట ఇది. దీనిలోనికి కేవలం గొర్రె పిల్ల జీవ గ్రంథములో పేరు రాయబడిన వారు, పరిశుద్ధాత్మ పొందినవారు, తమ పాపములు కడుక్కున్నవారు, మచ్చ డాగు కలంకము లేకుండా పరిశుద్ధ జనముగా పిలువబడిన వారు, అలాగే శరీర క్రియలు, అలాగే నేత్రాశలు, ఈ లోక సంబంధమైన శాపము పాపము నుండి పవిత్రపరచబడిన ఒక సమూహం అనేది అక్కడ ఉండాలని దేవుడు దాన్ని కట్టాడు. ఇక్కడ మర్మం ఏంటంటే ఆ పట్టణానికంట లైట్లు ఉండవంట. ఇది మనం ఈరోజు ధ్యానం చేయాల్సింది. దీని స్తోత్రాలు చెప్పండి. ఆ పట్టణానికి ఏముండవు, అసలు దీపమే ఉండదంట. లైట్లు లేకుండా ఎట్టండి? ఇప్పుడు బిల్డింగ్ కట్టాం, మందిరంలో లైట్ లేకపోతే మీరు కూర్చుంటారా? చీకటి కదా. కానీ ఆ పట్టణము అంత పెద్ద పట్టణమైన ఒక్క లైట్ కూడా ఉండదంట. ఒక్క లైట్ కూడా ఉండదు. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, గొర్రె పిల్లయే దానికి దీపమై ఉండెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. గొర్రె పిల్లయే దానికి దీపమై ఉండెను. ఎవరి గొర్రె పిల్ల? సర్వలోక పాపములను మోసుకొని పోతున్నా దేవుని గొర్రె పిల్ల. అందరు చెప్పండి ఆ మాట. సర్వలోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల అనబడుతున్న క్రీస్తు అంటాడు, నేను లోకానికి ఏమై ఉన్నాను? చెప్పాలి. నేను అడిగినప్పుడు చెప్పండి. లోకానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. సర్వలోకానికి వెలుగు ఆయన. వెలుగు అనగా మీరు ఈ లైట్లు అనుకోమాకండి. దాని స్తోత్రం. ఈ వెలుగు కాదు. ఈరోజు మీకు ఎన్ని రకాల వెలుగులు అన్నది చెప్తాను. అయితే సర్వలోకానికి దేవుడు వెలుగై ఉన్నాడు, అది ఆత్మీయ అర్థం. ఆ వెలుగైన దేవుడు ఆ పట్టణానికి దీపమై ఉన్నాడు. ఆయన వెలుగులో ఈ రక్షించబడిన కోట్లాది 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 విశ్వాసులు ఆ వెలుగులో సంచారము చేస్తారని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భూరాజులందరూ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. దాని స్తోత్రం కలుగును గాక. ఏమిటారా? హల్లెలూయా. త్వరగా
ఇప్పుడు ఈ ఇంటికి లేకపోతే చర్చిలో లైట్ లేవు, జాగ్రత్తగా రండి. చర్చిలో లైట్ లేనప్పుడు చీకటిగా ఉంటుంది కదా. ఇప్పుడు వీడి దగ్గర ఏదో ఒక మహత్తరమైన వెలుగుంది, బాగా ట్యూబ్ లైట్ కంటే, లేకపోతే 1000 క్యాండిల్, లేకపోతే 10,000 క్యాండిల్ కంటే బాగా వెలిగే ఒక మహిమ ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ వెలుగు లేకపోయినా ఈ వెలుగు కలిగిన వ్యక్తి రావటం వలన ఈ వెలుగుతో ఏం లేకుండా పోయింది? పని లేకుండా పోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వెలుగు రావటం వలన ఆ వెలుగుతో పని లేదు. ఈ లోకములో నా ప్రియతని బిడ్డలారా, ఇదిగో ఈ చీకటిని వెలగొట్టడానికి ఈ వెలుగు అవసరం. పాపం అనే చీకటిని వెలగొట్టడానికి యేసుక్రీస్తు అనే వెలుగు అవసరము. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ప్రభువారు మాత్రమే వెలుగుతో అక్కడికి రావటం కాదు, కానీ సంఘము కూడా, లేక భూరాజులని రాయబడింది అక్కడ, భూరాజులందరూ మహిమను తీసుకొని వస్తారు. అంటే ఇప్పుడు ఆ వెలుగుకి, ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తుతో యుగ యుగాలు తరతరాలు ఉండటానికి భూమి మీద వెలిగించబడిన భూరాజులు కూడా అక్కడికి వస్తున్నారు. ఎవరు వచ్చేది? చీకటి సంబంధులా కాదు, వెలిగించబడిన మహిమతో నింపబడినటువంటి సంఘము ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఉండబోతుంది. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏంటంటే, నూతన యెరూషలేము పట్టణం వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉందో చేతులు ఎత్తండి. ఎంతమందికి ఆశ ఉంది? నా గోడు ఉంది. దాని స్తోత్రం కలుగును గాక. అందరికీ ఉంది. అందరు పౌదురు గాక, అందరు అక్కడ ఉందురు గాక. అయితే 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 మనము అక్కడికి వెళ్ళటానికి ఒక్క మర్మాత్మకమైన విషయం చెప్పాడు. అక్కడ భూరాజులు ఏం తీసుకుని వస్తున్నారు అక్కడికి అంటే, ఆల్రెడీ వెలుగైన యేసయ్య అక్కడికి వెళ్తున్నాడు. ఆ వెలుగుతో కలవటానికి మిగతా చీకటికి పనికిరాదు, వెలుగైన వాళ్ళే రావాలి మళ్ళీ అక్కడికి. దేవుని స్తోత్రం. వెలుగు లేని వాళ్ళు అక్కడికి రావడానికి అవకాశము లేదు. అయితే ఈరోజు నన్ను వెలిగించబడ్డావా? దేవుని స్తోత్రం. మీరు వెలిగించబడ్డారా? మనం వెలిగించబడ్డామా? నిజంగా వెలుగులో నడుస్తున్నామా? వెలుగులో జీవిస్తున్నామా? వెలుగైపోయామా? వెలుగు లేని, బుద్ధి లేని కన్యకలను గెట్అవుట్ అని చెప్పాడు ఆయన. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, దేవుని సంఘములో విశ్వాసులుగా మీరు కూర్చోవచ్చు, సేవకులుగా మేము ఉండొచ్చు, సంఘ పెద్దలుగా ఇంకొకరు ఉండొచ్చు, స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు. మీరు ఎవరు అని అడిగితే మేము బిలీవర్స్ అని, పాస్టర్స్ అని, చర్చి హెల్డర్స్ అని చెప్పొచ్చు. కానీ అక్కడికి వెళ్ళటానికి ఇక్కడికి అందరు రావచ్చు, వెలుగు లేని వాళ్ళు రావచ్చు, వెలుగున్నోళ్ళు రావచ్చు. అక్కడికి మాత్రం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వెలుగున్న వారే. మీరు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ వెలుగు ఏంటి? ఆ వెలుగు ఎన్ని రకాలన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా లోకాసు వార్తలు అంటాడు, మీ వెలుగుని మీ దీపములను వెలుగుచుండనీయుడి. లోకాసు వార్త దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అక్కడ. దేవుని స్తోత్రం. 12:35 రాయబడిందండి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మనము యేసయ్య ద్వారా వెలిగించబడి, ఒకసారి వెలిగించబడి వెలుగులో సాగిపోతున్న మనము, మన వెలుతురు ఎక్కడ ఆరిపోకుండా, ఎక్కడ మనము మరలా చీకట్లోకి వెళ్ళకుండా, ఎక్కడ మరలా మన ఆ మహిమను కోల్పోకుండా చాలా జాగ్రత్త పడితే, ఇందాకన్నారు చూసారా, మేము నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నామని. ఇదిగో ఇట్లాంటి ఆశ కలిగిన వాళ్ళందరూ ఈ వెలుగుని చివరి దాకా కాపాడుకోవాలి. ఎక్కడి దాకా? కొంతమంది అడావుడికి బాప్తీసాలు పొందుతారా, 4 రోజుల కల్లా తుస్సుమని ఆరిపోతాయి. కొన్ని గాలులు రాగానే ఆ దీపాలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. మరలా ఆరిపోయిన తర్వాత మరలా వాళ్ళలో ఏం కనపడుతుంది? చీకటే కనపడుతుంది, పాపమే కనపడుతుంది, లోకమే కనపడుతుంది, శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబం కనపడుతుంది. వారి జీవితాలు వెలిగించబడినా ఏమైపోయారు? ఆరిపోయారు. దేవుడు ఒకసారి వెలిగించాడు వారిని. అందుకని ఏప్రిల్కి రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి. పరలోక సంబంధమైన వరాలంటే ఏంటి? పరిశుద్ధాత్మే.
పరిశుద్ధాత్మ గొప్ప వరం. ఆ పర సంబంధమైన వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని యొక్క దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, ఆగండి, తప్పిపోతున్నారు. చాలామంది సరిగా ప్రార్థనలకు రాక తప్పిపోతున్నారు, వ్యక్తిగత ప్రార్థన లేక తప్పిపోతున్నారు, దైవజనుని క్రమంలో నిలబడలేక తప్పిపోతున్నారు, వాక్యపు ఉపదేశంలో నిలబడలేక తప్పిపోతున్నారు. ఎప్పుడు తప్పిపోతారు? క్రమం లేనప్పుడు తప్పిపోతారు. ఈరోజు నా ప్రియ బిడ్డలారా, ఎంతోమంది వెలిగించబడి గమ్యము చేరేంత వరకు, ఆ వెలుగులో ప్రవేశించేంత వరకు వెలుగును కాపాడుకోలేక మధ్యలోనే ఆర్పేసుకుంటున్నారు. మీరు అలా ఉండకూడదు. ఒకసారి గుండె మీద చేపెట్టుకొని చెప్పండి, అయ్యా మా వెలుగు కడ వరకు వెలుగుతూనే ఉండాలి ప్రభువా, చివరి శ్వాస వరకు వెలుగైనా నిన్ను చేరుకునేంత వరకు మేము ఆ వెలుతురులో వెలుతూనే ఉండాలి. మా వెలుగు ఆరిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము నా ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదవండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం ఎక్కడ ఈ వెలుగు ఉండాలి, ఏ వెలుగులు ఉండాలి అనేది మీకు చెప్తాను. దానికి ముందుగా నా ప్రియ బిడ్డలారా, మనము ఎక్కడెక్కడ ఆ వెలుగు ఉండాలి అనే విషయాన్ని చెప్తాను మీకు. నిర్గమాకాండం 10వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. నిర్గమాకాండం 10:23. ఒకనినొకడు కనుగొనలేదు, ఎవడను తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసముల వెలుగుండెను. చూడండి, ఎక్కడ ఉండాలి వెలుగు? నివాసాలలో ఉండాలి. ఎక్కడ ఉండాలి వెలుగు? నివాసాలలో ఉండాలి వెలుగు. నివాసం అంటే ఏంటి? ఇల్లు ఒక నివాసం, మందిరం ఒక నివాసం, ఈ జీవితం కూడా ఒక నివాసం. ఇది నివాసం అని కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది. అర్థమైంది? ఈ నివాసము అంటాడు. దేవుని స్తోత్రం. ఈ గుడారము శిథిలమైపోయినను అనే మాటని నివాసం గురించి రాశాడు అక్కడ. అయితే ఇక్కడ మన ఇంట్లో ఉండాలి వెలుగు. ఎక్కడ ఉండాలి చెప్పండి? రెండోది సంఘములో ఉండాలి. మూడోది మన జీవితంలో ఉండాలి వెలుగు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో వెలుగుందా లేదన్నది మీరు చూసుకోండి. ఒక దినాన ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు, ఈ ఐగుప్తులో ఒక ప్రత్యేకమైన స్థలంలో ఇశ్రాయేలు ఉంటున్నారు. ఆ స్థలం పేరు ఏంటంటే గోషేను. ఏం పేరు చెప్పండి? అంటే సపరేట్గా ఇశ్రాయేలు ఒక ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ఐగుప్తులు అందరూ ఒక ప్రాంతంలో నివసిస్తున్నారు. ఐగుప్తులు అంటే ఎవరో? కఠినులు. ఐగుప్తులు అంటే ఎవరో? వ్యభిచారులు. ఐగుప్తులు అంటే ఎవరో? విగ్రహారాధకులు. ఐగుప్తులు అంటే ఎవరో? అహంకారులు, గర్విష్ఠులు. ఐగుప్తులు అంటే ఎవరో? లోక సంబంధులు. వీరి ఇళ్లల్లో, నివాసాలలో దేవుని వెలుగు లేదు. కానీ ఎక్కడుందంట? ఎక్కడుంది? ఇశ్రాయేలీయుల నివాసాలలో ఏముంది? వెలుగుంది. ఇశ్రాయేలు అంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలు అంటే ఎవరో? నేను అన్నీ మీకు రెఫరెన్స్లు చెప్తే అంటే నాకు టైం చాలదని చెప్పుకుంటూ పోతున్నా. మీరు తెలుసుకున్న వాళ్ళు ఎక్కడున్నా రాసుకోండి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు అనగా ఏ వంకరితనము లేనివారు. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే ఎవరండి? ఏ వంకరితనము లేనివారు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? శకునము చూడని వారు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? గురుపోతు వేగం వలె ఎన్ని శ్రమలు, శోధనలు వచ్చినా ప్రభు వైపు చూస్తూ సాగిపోయేవాళ్ళు. వారి నివాసాలలో వెలుగుండెను. పక్కనే ఉన్న ఐగుప్తులు ఏం లేదు. ఈ రోజున దేవుని వైపు చూస్తూ గురుపోతు వేగం అంటే, ఇప్పుడు గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలకి పోతు ఉంటుంది చూసారా? గొర్రెపోతు ఎంత కొమ్ములు పెట్టుకొని అది టీవీగా వెళ్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు కూడా వంగి నడవాల్సిన అవసరం లేదు. రొమ్మిర్చుకొని దేవుడి వైపు చూస్తూ నడుస్తుండాలి. దేవుని స్తోత్రం. శోధన వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా నేను ఆయన వైపు చూస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు అనగా శకునము లేని వారంట. ముహూర్తం మంచిది,
ఏ ఏ ఏ ఏ టైం మంచిది, ఏ రోజు మంచిది, ఏ గడియ మంచిది, ఇట్లాంటి శకునాలు మంత్రాలు పట్టించుకోరు. మూడవది ఇశ్రాయేలు ఎవరో తెలుసా? ఏ వంకరితనము లేని వాళ్ళు. వారిలో ఏ వంకరితనము లేదు, వారిలో ఏ వంకరితనము లేదు. అందుకనే పరమగీతములు అంటాడు, ఓ ప్రియురాలా నువ్వు తాళ చెట్టు అంత తిన్నని దానివే అన్నాడు. ఏమన్నాడు? తాడి చెట్టు అంత తిన్నగా ఉన్నావు. దేవుని బిడలారా, నీ మనసు తిన్నగుండాలి, నీ మాట తిన్నగుండాలి, నీ హృదయం తిన్నగుండాలి. ఒక్కర బుద్ధి అటు ఇటు అటు ఇటు, ఒక్కాలు దేవుళ్ళో, ఒక్కాలు లోకములో, ఒక్కాలు పాపములో, ఒక్కాలు పరిశుద్ధతలో, ఒక్కాలు అన్యులతో, ఒక్కాలు దేవుని బిడలతో ఉండకూడదు. వంకర జీవితాలలో ఏముండదు? దేవుని యొక్క వెలుగు ఉండదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇశ్రాయేలు గుడారాలలో నివాసాలలో వెలుగుండెను. ఇశ్రాయేలు అంటే ఎవరో తెలుసా? రోమపత్రికలు ఏమని రాయబడిందంటే వారు దేవునికి భయపడేవారు అని రాయబడింది. ఎవరంటే వాళ్ళు దేవునికి భయపడేవారు. ఈ రోజున దైవ భయం ఉందా నీకో? దైవ భయంతో జీవిస్తున్నావా? ఇక కొంతకాలానికి నీ జీవితం ముగించబడింది. ఇక కొంతకాలానికి లోకాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, భార్య బిడ్డలని, అన్నదమ్ములని, అక్కచెల్లెల్ని అందరినీ విడిచిపెట్టి దేవుడు మన కొరకు కట్టిన ఆ నిత్య నివాస స్థలానికి వెళ్ళాలి. ఇక ఈ లోక బంధాలు ఏవి మనతో రావు. అయితే ప్రతిరోజు నీకు ఒక జాగ్రత్త ఉండాలి. నా నివాసములో వెలుగుందా, చీకటి ఉందా? వెలుగుందా లేదా పరీక్షించుకొని, పరిశోధించుకొని జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రార్థన చేస్తుంటే ఒక ఆమంటది, నాకు చీకటి కనపడుతుంది అయ్యగారు. ఏం కనపడుతుంది? చీకటి ఎందుకు కనపడుతుంది లాస్ట్లో చెప్తాను. చీకటి కనపడుతుంది అయ్యగారు. అయ్యగారు ఈ మధ్య మా ఇంట్లో అంత వెలుగు కనపడట్లేదండి. దేవుని స్తోత్రం. నీ హృదయంలో చీకటి, నీ ఇంట్లో చీకటి. నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు వెళ్తున్నటువంటి ప్రాంతంలో చీకటి ఉంటే నీ బ్రతుకంతా చీకట్లో వెళ్తుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. వీధి లైట్లు ఎందుకు వేశారు? వీధి లైట్లు ఎందుకు వేశారు? ఏ కుక్కల బొక్కలో కరవకుండా, ఏ పాములు కరవకుండా, ఏ పెంట గలీజ్ తొక్కకుండా, ఏ ముళ్ళు రాళ్ళు గుచ్చుకోకుండా, అందుకని లైట్లు వేస్తారు. అలాగే మన జీవితానికి కూడా దేవుడు ఒక వెలుగిస్తున్నాడు. ఆ వెలుగు మన ఇళ్లల్లో ఉంటే, ఆ వెలుగు మన హృదయంలో ఉంటే, ఆ వెలుగు మన సంఘాల్లో ఉంటే ఆ మహిమ వేరుగా ఉంటుంది. దేవుని స్తోత్రం, 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 స్తోత్రం. రోజు ప్రార్థన చేసుకోవాలి. నా ఇంట్లో నీ వెలుగు ఉండాలయ్యా, నా హృదయంలో నీ వెలుగు ఉండాలి, నా సంఘంలో కూడా వెలుగు ఉండాలని ప్రార్థన చేయాలి మీరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘంలో కూడా ఏముండాలి? వెలుగుండాలి. అందరూ వెలిగించబడాలి. సేవకులు మండాలి, వెలగాలి. సంఘ పెద్దలు మండాలి, వెలగాలి. వెలుగు లేని జీవితాలు మాకొద్దయ్యా అని దేవుని దగ్గర రోజు వేదంతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి ఎక్కడ ఉండాలి వెలుగు? నివాసాలలో ఉండాలి. రెండోది మార్గాలలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. ఇంట్లో వెలుగు లేదనుకోండి, అంత గడిబిడైపోతూ ఉంటుంది. ఇంట్లో భార్య భర్తలకు గిట్టదో, అన్నదమ్ములకి అక్క చెల్లెలకి గిట్టదో, తల్లిదండ్రులకు పిల్లలకు గిట్టదో. ఎప్పుడు దబిడిదిబిడే, తన్నుకోటాలు, గొడవలు, రోత పనులన్నీ జరుగుతుంటాయి ఇంట్లో. కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఏమి లేదు, వెలుగు లేదు. కొంతమంది అయ్యో మాకు అలజడ, అయ్యో మాకు కలవరం, అయ్యో మాకు భయం, అయ్యో మాకు దిగులు, అయ్యో మాకు చింత అంటే నీ హృదయంలో ఏం లేదు, వెలుగు లేదు. అప్పుడేదేం బిడ్డలారా, సంఘాలలో కూడా వెలుగు లేకపోతే రాజకీయాలు జరుగుతాయి. జాగ్రత్త. దాని స్తోత్ర. తగ్గింపు కొలిపోతారు. పెత్తనాలు అధికారాలు చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తారు. దాని స్తోత్ర. సంఘములో వెలుగున్నప్పుడు నా ప్రియమైన బిడ్డలారా ఒక ఆర్డర్గా ఉంటుంది సంఘం. ఆమేన్. ఒక ఆర్డర్. ఓ పెద్ద పాస్టర్ గారు, కింద సేవకులు, తర్వాత సంఘ పెద్దలు, ఒక ఆర్డర్ ఉంటుంది. లేదంటే అక్కడక్కడ సంఘాల్లో ఈ స్టాండ్లు పెట్టుకొని తనుకొని చేస్తుంటారు చూడండి. ఆ మధ్య అక్కడ గుంటూరు, ఆ పేరు చెప్పను, సంఘం పేరు, స్టాండులతో తనుకున్నారండి పాస్టర్ల స్టేజ్ మీద. సంఘంలో వెలుగుందా? సాతానుడు ఉన్నాడు. చెప్పండి. అక్కడ సాతానుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుని వెలుగుందా? సాతాను చీకటి ఉందా అక్కడ? ఒక ఆర్డర్ అనేది ఉంటుంది సంఘంలో. దాని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. రెండోది ఎక్కడ ఉండాలి? మార్గములో ఉండాలి. వాక్యం చెప్తుంది, మరియు నీవు దేనినైనను యోచన చేయగా
అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. గట్టిగా చెప్పండి. మన మార్గాల మీద ఏం ప్రకాశించాలి? మార్గం అంటే మనం ఏదైనా చేయబోతున్నప్పుడు, ఏదైనా పూనుకున్నప్పుడు అది సఫలం అవ్వాలి అంటే దేవుని యొక్క వెలుగు మన మార్గాల్లో పడాలి. మనము వెళ్తున్నటువంటి ఈ యొక్క అడుగులు తడబడకుండా, పడిపోకుండా, ఎక్కడ మనము కృంగిపోకుండా, ఏ ఊబిలో జారిపోకుండా మన అడుగులు చక్కగా వేయబడతాయి. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆ భక్తుడు పాడతాడు, నా అడుగులు జారా సిద్ధమాయెను, నా అడుగులు. సాతానుడు నీకు అక్కడక్కడక్కడక్కడక్కడ ఏంటిది, ఈ పాసి పెట్టినటువంటి రాళ్ళను పెడతాడు, అక్కడక్కడ అట్టికాయ తొక్కలేస్తాడు, అక్కడక్కడక్కడ ఈ మామిడికాయ జీడికాయ మొక్కలేస్తాడు. ఎందుకని? నువ్వు ఏ విధం చేతనైనా పడాలి. కళ్ళు ఉన్నాయనుకోండి, కింద చూస్తాం, ఇదేదో పాసి పెట్టిన బండ. కొంతమంది ఇదిగో ఈ వెలుగు లేదు వాళ్ళ మార్గంలో, అందుకని మనం ఎంత వాక్యం చెప్పినా, ఎంత నిలబెట్టాలన్నా కాస్త 4 అడుగులు వేసి డెమాన్ పడిపోతుంటారు. అన్నయ్య వాడు ఏంటన్నయ్య తప్పు చేశాడు, అన్నయ్య ఈ అక్కయ్య అన్నయ్య తప్పు చేసిందంటే ఆ గాడిదలు వెలుగులో వెళ్ళట్లా. ఎక్కడ వెళ్ళట్లా? వారి మార్గంలో వెలుగు లేదు, వెలుగులో ప్రయాణం చేయట్లేదు. అందుకనే ఏ పాసి పట్టిన బండ మీద కాలేస్తున్నారు, డెమానా పడిపోతున్నారు. అందుకనే ఆసాపు అంటాడు కదా ఒక చోట, నా అడుగులు జారా సిద్ధమాయి. అసలు ఎందుకు జారాలని అనుకున్నా చెప్పండి ఆసాపుకి? ఆసాపు దేవుణ్ణి చూడకుండా వాళ్ళని వీళ్ళని చూశాడంట. భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి తిని, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను. కొంచెం. కొంతమంది ఈ బాత్రూంలో పడతారు చూడండి, కొంతమంది నడుతూ డెమాలు పడిపోతారు. మరి కొంతమంది వెలుగు కనపడక ఎదురురాలు తట్టుకొని బార్ల పడుతుంటారు. కారణం ఏంటి? వెలుగు లేదు. ఒకసారి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందిన వాడు ఎన్ని సంవత్సరాలైనా తుది శ్వాస వరకు ఖచ్చితంగా నిలబడాలి అంటే అతని మార్గములో, దారులలో దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. అప్పుడు అతడు చక్కని మార్గములో నడిపించబడతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని వెలుగు అంటే ఏంటి తెలుసా మీకు? దేవుని కనుదృష్టి. ఏం చెప్పండి? నా పైన దృష్టి ఉంచి నాకు ఉపదేశమిచ్చి నన్ను నడిపించిన నజరేయుడా, నా పైన దృష్టి ఉంచి నాకు ఉపదేశమిచ్చి నన్ను నడిపించిన నజరేయుడా, మరపురానిది నీ ప్రేమ బంధము, మరపురానిది నీ ప్రేమ బంధము, మనిషికి ఇలాలో అది ఏ ఆధారము, మనిషికి ఇలాలో. హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. నా పైన దృష్టి ఉంచి నాకు ఉపదేశమిచ్చి నన్ను నడిపించిన నజరేయుడా. హల్లెలూయా. మనసు మోసపోక, అదేనా? మనసు మోసబోయి తప్పుదారిలో నన్ను నడిపించితివే. ప్రార్థన అగండి జీవదాత నీకు చేయు ప్రార్థన, చక్కని మార్గములో నడుపుచుండెనే. ఆమేన్. మన త్రోవలలో వెలుగు పడినప్పుడు మనము ఎక్కడ తొట్టిల్లము. ఆమేన్. ఏదో చిన్న చిన్న వచ్చినా అంతరాత్మ చెప్పిద్దే, నువ్వు మాట్లాడటం తప్పు, వాళ్ళు ఆలోచించడం తప్పు,
నేను నీలో నివసించాను, నా గుణాలు కదా నీకు రావాల్సింది. లోకస్తులు వేస్తున్నాయంటే తప్పిపోతావు, పడిపోతావు. అంత అహంకారం ఉంటే పడిపోతావు, అంత గర్వం ఉంటే నాశనం అయిపోతావు అని లోన ఆత్మ ఏం చేస్తుంది? గద్దిస్తూ ఉంటుంది. వీళ్ళు వెలుగులో వెళ్ళేది అంటే వాళ్ళ త్రోవల్లో ఏం పడుతుంది? వెలుగు ప్రకాశిస్తుంది. కొంతమంది ఏంటన్నయ్య వీళ్ళు ఎట్టున్నారంటే వాళ్ళ త్రోవల్లో ఏం లేదు, వెలుగు లేదు, వెలుగులో వెళ్ళట్లేదు వాళ్ళు. దాని స్తోత్రం కలుగురుగాక. అందుకని వెలుగు ఎక్కడెక్కడ పడాలి? ఎక్కడెక్కడ ఉండాలి? నివాసాలలో ఉండాలి. రెండోది ఇప్పుడు ఏ వెలుగు ఉండాలి? నెంబర్ 1 పాయింట్, ఏ వెలుగు ఉండాలి? వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 5వ వాక్యంలో రాయబడింది, మొట్టమొదటిగా దేవుని వెలుగు ఉండాలి మనలో. దాని స్తోత్రం. ఏ వెలుగు ఉండాలి? వాక్యం చెప్తుంది, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. ఏ వెలుగులో నడుచుకోవాలి? యెహోవా వెలుగులో నడుచుకుందుము. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, యెహోవా వెలుగంటే అర్థం ఏంటి? పాట పాడతారు చూడండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు క్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ ఆపత్కాలమందు చేయి విడువకను యెహోవా నాకు తోడుండును. హల్లెలూయా. దేవుని వెలుగులో వెళ్ళాలి మనము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ వెలుగులో వెళ్ళాలి? దేవుని వెలుగులో వెళ్ళాలి. ఆయన అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. అంటే ఇప్పుడు దేవుని వెలుగులో వెళ్ళటం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వెంబడించటము. అలా చెప్పండి గట్టిగా. దేవుని వెలుగులో వెళ్ళటం అంటే అర్థం ఏంటి? వెంబడించడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, నన్ను ఫాలో అవ్వండి అని నేను చెప్తున్నాను అనుకోండి. ఒక అడవిలో పోతా, లేకపోతే ఒక చీకట్లో పోతా. ఎందుకు నన్ను వెంబడిస్తారు మీరు? ముందు లైట్ నా దగ్గర ఉంది కాబట్టి. దేవుని స్తోత్రం. లైట్ ఎక్కడ ఉంది? నా దగ్గర ఉంది. ఇప్పుడు ఆ వెలుగు నేను ముందు వేస్తున్నాను, ఆ వెలుగులో నేను వెళ్తున్నాను, నా వెనకాల మీరు కూడా వస్తున్నారు. ఇప్పుడు యేసయ్య లోకానికి ఏమై ఉన్నాడు? అందుకని ఇప్పుడు ఆయన వెలుగులో మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన ప్రవర్తనని మనం అనుసరించాలి, ఆయన జీవితాన్ని మనం అనుసరించాలి, ఆయన మాదిరిని మనం అనుసరించాలి. ఎగ్జాంపుల్, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఇక్కడ మీ అందరిని అడుగుతున్నా, ఏ మనసు ఉండాలి మనకి? కొంతమంది అంటారు అచ్చం వాళ్ళ నాన్న మనసే వచ్చిందిరా వీడికి. ఏమొచ్చింది? అచ్చం వాళ్ళ అమ్మ మనసే రాయుడిది. అచ్చం ఆ దరిద్ర బుద్ధే వచ్చిందిరా అంటారుగా. నేను అచ్చం మా నాన్నలాగే ఉంటా, మా అమ్మలాగే ఉంటా. వాళ్ళలాగా అది మనం ఉండాల్సింది. పౌలు అంటాడు కొరింథీ 11:1 అంటాడు, 1 కొరింథీ 11:1, నేను క్రీస్తుని పోలి. అంటే క్రీస్తు వెలుగు. యెహోవా వెలుగులో నడవండి యాకోబు వంశస్థులారా అంటున్నాడు. అంటే ఆయన పోలి నడవండి. ఆయన మనకు మాదిరి. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, ఆయన హింసించబడి బాధ పెట్టబడి ఇంకేదేదో చేయలేదు. ఓం భీం భీం అని మిమ్మల్ని నాశనం చేయాలి, లేదా మీరు బూడిదైపోవును కాకని పలికాడా? ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ఉంటుంది చూడండి. క్రీస్తు యేసును కలిగిన మీరు కలిగి ఉండండి. ఆయన గుణాలు ఎలా ఉంటాయో 2 విషయాలు చదువుకుందాం. చదువు. ఈ మనసు మీరు కలిగి ఉండు, ఆయన దేవుని స్వరూపము కలిగి అక్కడ ఏం కనపడుతుంది? దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు స్థాయిలు ఉంటాయా లేవా? స్థాయిలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు విశ్వాసులలో కూడా మీ స్థాయి అంటే విశ్వాసుల స్థాయి వేరు,
సంఘ పెద్దల స్థాయి వేరు, సేవకుల స్థాయి వేరు, పెద్ద సేవకుని స్థాయి వేరు. అలాగే దేవుని స్థాయి కూడా వేరు కదా. ఇప్పుడు ఆయన దేవునితో సమానుడు, దేవుడు. దేవుని యొక్క మూర్తిమంతయు ఆయనలో ఉంది. ఆమేన్. అంటే దేవునిలో ఉన్న పరిపూర్ణత మొత్తం ఎవరిలో ఉంది. ఆయన అది విడిచిపెట్టకూడని భాగ్యమని నేను దిగను, ఈ హోదా, ఈ స్థాయి అనలేదంట, దిగలేదంట. అంటే ఇది ఆ వదిలిపెట్టకూడదు అనే ఆలోచన ఆయనకి రాలా. ఏం చేశాడు? మొత్తం వదిలేసి అప్పుడు దీన్ని పెట్టారా, ఆయన ఒక సాధారణమైన వ్యక్తిలాగా పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దాని స్తోత్రాలు చెప్పండి. ఈ నెలలో ఎక్కువ శాతం సెమీ క్రిస్టమస్లు, గ్రాండ్ క్రిస్టమస్లు, మామూలు క్రిస్టమస్లు జరుగుతాయి. ఇదిగో ఈ క్రిస్టమస్లు చేసే వాళ్ళందరికీ నేను చెప్తున్న హెచ్చరిక ఏంటంటే, ఆయన్ని చూసి తగ్గింపు నేర్చుకోండి. దాని స్తోత్రం. ఆయనేమో దాసుడుగా వస్తే మీరు యజమానులాగా మారిపోతున్నారు. అర్థమైంది మీకు? ఆయనేమో ఏ స్వరూపం ధరించుకున్నాడు, కానీ ఈడు క్రిస్టమస్ చేసే గాడిద ఎట్లా బాసులాగా తయారవుతున్నాడు. దాని స్తోత్రం. బాసులాగా మారిపోతాడు. ఎంత బాసు అంటే ఏంటి? హల్లెలూయా. కొన్ని చర్చిలలో ఇట్లాంటి డిమాండ్లు ఎక్కువ ఉంటాయి, కానీ మన సంఘాల్లో లేవు. ఇలాంటి దైవజనులు దొరకటం మీ అదృష్టం. నిజంగా చెప్తున్నా. చేతులు పైకెత్తి గడిగా చెప్పండి. ఆ పాస్టర్ గారు వస్తున్నాడు అంటే వెనకాల 10 మంది, ముందు ఒక 10 మంది రాజకీయ నాయకుల్లాగా రావటం, అవి మాకు దేవుడు నేర్పలా. ఇంత ఉన్నా కూడా ఎందుకు తగ్గించుకుంటున్నామంటే, మమ్మల్ని కన్న యేసయ్య కూడా ఎంత తగ్గించుకున్నాడు చూడండి అక్కడ. దాని స్తోత్రం కలుగును గాక. ఆయన దేవునితో సమానుడు. ఆయన ఉండే ప్లేస్ ఏంటి? సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. మొన్న ఈ రోడ్డు మీద కొన్ని చెత్తలు వేశారు. నేను పక్కన కారులో ఆనబెట్టి బయటకు వచ్చాక ఆ చెత్తలని రోడ్ల మీద ఉన్నాయి. ఆ కర్రపులతో మొత్తం నేను ఒక గోతలో తీసి పక్కన పడేసిన తర్వాత ఒక వ్యక్తి నా దగ్గరికి, మన విశ్వాసులు ఎవరో వచ్చి, నీరు దీటి మీద అన్నా అన్నాడు. నేను చెప్పాను, నేను దాసుణ్ణి. ఆమె నేను ఎవరినే? దాసుణ్ణే. నీరు దీటి మీద అన్నా, మీరు తీస్తున్నారు ఏందన్నా మురికాలంటే. ఆ తగ్గింపు ఉండాలి దేవుని బిడ్డలకి. మీరు ఏ స్థాయికి వెళ్ళినా బాసులాగా మారమాకండి. అర్థమైందా? దైవ సన్నిధికి వస్తాం దేవుని బిడ్డలారా. మీరు ఎంత తగ్గించుకుంటే రేపు పరలోక రాజ్యంలో అంత హెచ్చించబడతారు. హల్లెలూయా. సమీపించరాని తేజస్ అంటే దేవదూతలు కూడా దేవుడు ఉండే యేసయ్య ఉండే స్థలానికి వెళ్ళలేరంట. ఆ మహిమను చూసి తట్టుకోలేరంట. మీకు ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు చాలా వరాలు పొందాడు. సిక్కు కులంలో నుండి రక్షించబడి దేవుని సేవ పిలుపు పొంది అనేక రాష్ట్రాలు, దేశాలు, గ్రామాల్లో 1920వ సంవత్సరం విజయవాడ కూడా వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎప్పుడు? 1920వ సంవత్సరంలో సాధు సుందర్ సింగ్ విజయవాడ వచ్చాడు. చాలా గొప్ప దైవజనుడు. చెప్పులు వేసుకోడు, ఎప్పుడు ఆ తల మీద తల బాగా ఉంటుంది, కాషాయం డ్రెస్ వేసుకొని ఉంటాడు. ఆయన చేపలతో మాట్లాడాడంట, తర్వాత పాములతో మాట్లాడాడంట, మృగాలతో మాట్లాడాడు. ఇంకా ఎన్నెన్నో జరిగినాయి ఆయన జీవితంలో. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడు చీకటి పడితే బాగుండు అనే ఒక ఆశ అనేది కలిగిద్దంట ఆయనకి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనో తెలుసా? ఆయన చీకటి పడితే ఎక్కడైనా అరణ్యం ఉన్నప్పుడు, ఏదైనా అరణ్యం కానీ అడవి కానీ ఉంటే ఒక చెట్టు దగ్గర కూర్చొని రాత్రంతా మోకాల నుంచి ప్రార్థన చేస్తామంటే దేవుని శక్తి వచ్చి అతని ఆత్మను తీసుకెళ్ళిపోద్దంట. కేవలం అతని బాడీ మాత్రమే ఆ చెట్టుకు ఆనుకొని ఉంటుందంట. ఈ ఆత్మని సర్వ ప్రపంచంలో అన్ని దేశాలు, రాష్ట్రాలు, వ్యక్తులకి అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి మొత్తం చూపించి మరలా తెల్లారుతుంది అన్నప్పుడు ఆత్మను తీసుకొచ్చి మళ్ళీ ఆ బాడీలో పెడతాడంట దేవుడు. దేవుని స్తోత్రం. ఆత్మలో సంచరించే అపోస్తుడైన పౌలుకి ఆ వరం ఉంది.
ఏమంటాడంటే నేను ఇక్కడ ఉన్నా నా మనసు నేను అక్కడ అవన్నీ తెలుస్తున్నాయి అంటాడు. ఎట తెలుస్తున్నాయి? అర్థమైందా? సిరియన్లు చేసే ప్లాన్లన్నీ ఎలీషాకి ఎట తెలుస్తున్నాయి? ఆత్మలో సంచరించే వరం ఇది. ఆ వరం నాకు కూడా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మలో సంచరించే వరం అసలు చాలా పెద్ద వరం అది. ఇక్కడే ఉండి నర్సాపేటలో ఏం జరుగుతుందో చెప్పగలిగినా అంటే ఆత్మ వెళ్ళిపోద్ది అక్కడికి. దేవుని స్తోత్రం. ఆత్మ వెళ్ళిపోతాయి. ఇక్కడే ఉండి పరలోకంలో ఏముందో చెప్పగలరు, ఇక్కడే ఉండి పరదేశంలో ఏముందో చెప్పగలరు, ఇక్కడే ఉండి ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పగలరు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు అంటే ఆత్మ అంటే ఆ గొప్ప వరం అనేది దేవుడు అతనికి ఇచ్చాడు. తన స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ ఆత్మలో అలా దేవుని ఆత్మ తీసుకెళ్తున్నప్పుడు ఒక చచ్చిపోయిన ఒక ఆత్మ అతని దగ్గరికి వచ్చి కేకలేస్తుందంట. సాధు ఈ దేవుడు యేసుప్రభువారు ప్రేమ గలవాడు, దయగలవాడు, కనికరం గలవాడు అని చెప్పావు కదా, ఇదిగో నన్ను నరకంలో వేయాలని ఆ దేవుడే ఆజ్ఞాపించాడు. నేను నరకంలో పడబోతున్నాను. ఒక్కసారి నా మీద జాలి తలసి ఆ దేవుణ్ణి క్షమించమని చెప్పు, నువ్వు వచ్చి రికమెండేషన్ చెయ్యి అది అన్నప్పుడు ఈ ఆత్మ ఈ సాధు సుందర్ సింగ్ని ఎక్కువ బలవంతం చేయటం వలన తప్పక తీసుకుని వెళ్ళాడు. ఆత్మను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడంట. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సాధు సుందర్ సింగ్ రాగానే దేవదూతలందరూ చప్పట్లు కొట్టి ఘన స్వాగతం పలికారు. అయితే ఈలో ప్రభు అలా దిక్కుంటూ వచ్చి ఏంది సాధు అని అడిగితే దేవుని స్తోత్రం, అయ్యా ఇదిగో ఈ ఆత్మని నరకంలో వేయాలని మీరు నిర్ణయించారంట కదా ప్రభు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కదా మీరు వచ్చింది. ఎట్టయినా ఈ ఆత్మని చేర్చుకోయ్యా, ఎట్టయినా ఈ ఆత్మని చేర్చుకో ప్రభు, నరకం నుండి తప్పించయ్యా. అయ్యా నీ భారమైన మా భారమైన అదే కదయ్యా అంటే ప్రభు అన్నాడంట, అవును నా భారమైన మీ భారమైన అదే, కానీ వాడు చనిపోకముందు వాడి పాపని కడుక్కోలేదు, చనిపోకముందు వాడు దురలవాట్లు విడిచిపెట్టలేదు, చనిపోకముందు వాడు శాపంలోనే చనిపోయాడు. చనిపోకముందే ఎన్ని క్లీన్ చేసుకొని ఇక్కడికి రావాలి. వాడు ఇప్పుడు ఎన్ని లోపాలు ఉన్నప్పుడు చనిపోయాడు కనుక వాడు ఇక్కడ కూడా అదే లోపాలతో అదే ఆశలతో ఉంటాడు. అలాంటి వాడు నా సన్నిధిలో నిలబడలేడు అన్నాడంట. అయ్యా ప్లీజ్ అయ్యా ఏదైనా చేయగలవులే ప్రభా అంటే, నేను ఏదైనా చేయగలను కానీ భూమి మీదే ఇక్కడ ఒక్కసారి మనిషి చచ్చిపోయిన తర్వాత అతని ఆత్మ దేహం నుండి వేరైపోతే నేనేం చేయలేను. అందుకనే సర్వలోకానికి వెళ్ళి ప్రతి మనిషికి ఏం చెప్పాలంటే ఇంకే ఈ సాధు సుందర్ సింగ్ పట్టు వినకుండా అడుగుతా ఉన్నాడు. అయ్యా సరే వాడిని నరకానికి పంపకూడదు అని నీకుంది నాకుంది, కానీ వాడు ఇక్కడ మహిమలో తట్టుకోలేడు. వాడు మహిమ లేకుండా వచ్చాడు ఇక్కడికి. ఏం లేకుండా? వెలుగు లేకుండా వచ్చాడు. వాడు పాపపు చీకటితో. నువ్వు ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు. సరే ఒకసారి పంపివాడు నా దగ్గరికి అని యేసు ప్రభువారు నిలబడి శతకోటి సూర్య తేజ మహిమల కంటే ఉన్నతమైన ప్రకాశం ఒక్కసారి అట్లా ప్రకాశించాడంట. ప్రకాశం అట్లా ప్రకాశించగానే మంటలో అమ్మో మంటలో అని వెనక్కి పోయి అగ్నిగుండంలో పడిపోయాడు. చెప్పాడంట ప్రభు, చూసావా నా మహిమలో ఉండాలంటే మీరు భూమి మీదే మహిమ పొంది ఇక్కడికి రావాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఒకవేళ మీరు బలవంతంగా నన్ను అయ్యా అన్న ఆ పాపపు బుద్ధితో పాపపు ఆశలతో ఇక్కడికి ఒకవేళ దురదృష్టవశాత్తు చచ్చిపోతే వాడు ఆ ఆశలతో చచ్చిపోయాడు కనుక వాడు చచ్చిపోయిన తర్వాత కూడా వాడి ఆత్మకి ఆ ఆశలు కోరికలు అవి ఎక్కడికి పోవయి ఉంటే, అందుకని చనిపోక ముందే ప్రాణాత్మ దేహములు సంపూర్ణముగా శుద్ధి పొందాలి. అది తెలియాలి మానవులకి అన్నాడంట. దేవుని స్తోత్రం. దీన్ని బట్టి నా ప్రియదేని బిడ్డలారా, మనం ఎంత పరిశుద్ధపరచుకోవాలో అర్థమైందా మీకు? ఎంత పరిశుద్ధపరచుకోవాలి మనం మాటల్లో, చూపుల్లో, నడకలో, ప్రవర్తనలో. మట్టి దేహము, పాపపు దేహము, శాపపు దేహము రేపు దేవుని ఎదుట దేవుని యొక్క వెలుగులో ఉండలేదు. అందుకని భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తు తగ్గింపుని ఫాలో అవ్వాలి, క్రీస్తు విధేయతను ఫాలో అవ్వాలి. ఒక దెబ్బ కొడితే చెంప మీద ఒక దెబ్బ కొడితే ఇంకో చెంప చూపమన్నాడు. మాట అంటేనే భరించలేవు. దాని స్తోత్రం. మాట అంటేనే తుస్సుమని అలిగిపోతారు కొంతమంది.
సంఘాల్లో కూడా పాస్టర్ గారు నన్ను ఇట్టన్నాడు, పాస్టర్ గారు నన్ను ఇట్టన్నాడు, బెదరెట్టన్నాడు, వాళ్ళు ఇట్టన్నారని ఈ తుస్సుమని మూతి ముడుచుకునేవే బ్యాచ్ మొత్తం కయ్యని బ్యాచ్. దేని స్తోత్రం. ఈ మూతి ముడుచుకునే బ్యాచ్ అంతా ఆహాబు బ్యాచ్. ఆహాబు అనేవాడు ద్రాక్ష తోట దక్కించుకోలేదని ఏం ముడుచుకున్నాడు? దేని స్తోత్రం కలుగునుగాక. దంచబడాలి వాక్యముతో. యేసయ్య తగ్గించుకున్నాడు. కొట్టిన వాడిని కొట్టలేదు, తిట్టిన వాడిని తిట్టలేదు, దూషించిన వాడిని బదులు దూషించలేదు. పేతురు రాసిన పత్రిక తీయండి, అక్కడ రాయబడింది, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. ఈ రోజున ఓ గొర్రెల్లాగా మందల చర్చిలకి వెళ్తున్నారు, కానీ ఇట్లాంటి వాక్యాలు అంటున్నారా? చిన్న సమస్య వస్తే భరించలేరు. పోట్లాట్లో గొడవలో నేనేం తక్కువ, మాకు వెనకాల ఎవరు లేరా, రాని చూసుకుందాం. ఏంటి మాటలు దేవుని బిడ్డలకి? 2వ అధ్యాయం 23వ వాక్యం. ఆయన బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనకేం ఉంచిపోయాడు? ఎగ్జాంపుల్, మాదిరి. ఇప్పుడు డ్యాన్స్ చేసేవాడు ఏం చేస్తాడు? ఇట్టెత్తు చేయి అంటాడు డ్యాన్స్ మాస్టర్. వెనకాల కూడా ఏం చేస్తారు? ఇట్టెత్తారు, మళ్ళీ ఇట్టని అంటారు, మళ్ళీ ఇట్ట నడుమే చేయబెట్టి అంటారు. అంటే ఇప్పుడు ఆ డ్యాన్స్ మాస్టర్ వెనకాల వాళ్ళకి ఏం ఉంచుతున్నాడు? మాదిరి. గట్టిగా చెప్పండి అమ్మా, నిద్రపోతుంది చూడండి. హల్లెలూయా. చేతులు ఎట్టవండి గట్టిగా. హల్లెలూయా. డ్యాన్స్ చేసేవాడు ఎట్లా? తర్వాత ఏదన్నా స్కిట్ నేర్పేవాళ్ళు అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్. ఒక నేర్పించినట్టుగా మనకి దేవుడు ఏముంచిపోయాడు? మాదిరి ఉంచాడు. ఇప్పుడు మనం ఎవరిని ఫాలో అవ్వాలి? చూడండి ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరిని ఫాలో అవ్వాలి? నోటితో చెప్పాలి మీరు. క్రీస్తుని ఫాలో అవ్వాలి. దేవుని బిడ్డలు దేవుణ్ణి ఫాలో అవ్వాలి. ఎందుకని? దేవుడు వెలుగై ఉన్న ఆ పట్టణంలోనికి మనం కూడా వెళ్ళబోతాం. ఈ రోజు ఎవరిని ఫాలో అవుతున్నారు? చందన బ్రదర్స్ షాపింగ్ దగ్గరికి వెళ్తే అనుష్క వేసుకునే చీరలు ఉన్నాయా? ఇంకెవరో పేరు చెప్తారు. మీనా వేసుకున్న చీరలు ఉన్నాయా? సౌందర్య వేసుకున్న చీరలు ఉన్నాయా? లేకపోతే ప్రభాస్ వేసుకున్న చీరలు ఉన్నాయా? వాడి హెయిర్ స్టైలు, వాళ్ళలాగా మాటలు. ఈ మధ్య ఏదో వచ్చింది ఇట్ట అంటున్నారు పిల్లలు. ఇది ఇట్ట ఏం దురదలేసినట్టుంది బాగా గీకుడు. ఆ మధ్య ఒకడు ఇట్ట అన్నాడు, ఇట్ట గీకి ఒకప్పుడు నాకు ఈ ఏరియా మొత్తం ఎలా చూస్తే అట్ట గీకే. నేను 5 సంవత్సరాలు ఇట్ట గీకగా నేను ఇట్ట పడేది మట్టి. అదేమైంది? స్టైల్గా మారిపోయింది. ఒకడేమి ఇట్టంట, ఇంక రేపు ఇంకోటి వాడు ఇట్ట వందనాలు చెప్పట్లే, అంటున్నాడు. ఎవరిని ఫాలో అవుతున్నారు? భక్తిహీనులారా. క్రీస్తుని కదా ఫాలో అవ్వాల్సింది. ముక్కు బ్యాసరం దగ్గర నుండి, జోళ్ళు దగ్గర నుండి, వేసుకునే చెప్పుల దగ్గర నుండి ఎవరిని ఫాలో అవ్వాలి మనం? ఈరోజు ఎట్టగొట్ట చెల్లుతారు ఇక్కడ. రేపు ఆ మహిమలో ప్రభుతో ఉండాలంటే ఆయనలాగా మారితేనే. మీరు అనుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ జోక్, దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్. ఇది ఒకే రోజు ఈ మాయలోండి బయటపడిన తర్వాత అమ్మో సంఘం ఏమైపోయింది, అమ్మో విశ్వాసులందరూ ఏమైపోయారు, అమ్మో పాస్టర్ గారు ఏమైపోయారు. ర్యాప్చర్ ఎత్తబడ్డారు. మిగతా వాళ్ళందరూ ఎడబడ్డారు. ఫాలెన్, ర్యాప్చర్. ఎత్తబడ్డారు, పడిపోయారు. ఏం కనపడలేదు. వాళ్ళు ఆ వెలుగుతో బ్రతికారు. ఆమేన్. క్రీస్తుని పోలి జీవించారు. పౌలు అంటాడు, నీ క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి క్రీస్తుని పోలి జీవిస్తున్నానని చెప్పిన దమ్ము కలిగిన మాట అపోస్తలుడైన పౌలు. అలాంటి సేవకుల్ని మనం వెంబడించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తుని పోలి నడుస్తున్న సేవకులు మాత్రమే. నాలో ఏదైనా తేడా వస్తే నన్ను పోలి కూడా మీరు నడవద్దు. అది కూడా చెప్తున్నా. నాలో ఏదైనా తేడా వస్తే నన్ను పోలి కూడా మీరు నడవద్దు. ఎందుకని? ఎవరిని పోలి నడవాలి? క్రీస్తుని పోలి నడవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తుని పోలి మనం నడవాలి. క్రీస్తుని పోలి జీవించాలి. ఎందుకని? ఆ క్రీస్తు అక్కడికి ముందెళ్తాడు. ఆ తర్వాత ఆయన వెనకాల మనం అక్కడికి వెళ్ళబోతున్నాం.
ఆయన మనకి గైడు, ఆయన మనకి ఎగ్జాంపుల్. తగ్గింపులో ఎగ్జాంపుల్, అలాగే విధేయతలో ఎగ్జాంపుల్, చేసే పనిలో ఎగ్జాంపుల్, మాట్లాడే మాటలో ఎగ్జాంపుల్, ప్రతి దాంట్లో ఎగ్జాంపుల్. ఆయన కదా చూడాల్సింది. ఈ దౌర్భాగ్యులు అందరూ అందుకు. హల్లెలూయా. ఆ మధ్య కుర్రోడు ప్యాంటు సహజంగా మామూలుగా ప్యాంట్ ఎక్కడ దాకా ఉంటుంది, గిలకల దాకా ఉంటుంది. ఈ మధ్య గిలకల బైక్ కట్ చేయించుకొని నా దగ్గరికి వచ్చాడు. వాడిది ఎక్కడ, ఈ గుంటూరు దగ్గర ఏదో ఊరు. నేను చెప్పా ఏంద్రా డ్రెస్ అంటే, లేటెస్ట్ ట్రెండ్ అన్న, ట్రెండ్ అంటున్నాడు. నీ బొంద కదా అన్న, ట్రెండ్ అంట, ట్రెండ్. లోకము ఊసర వెళ్ళిలాగా రంగు రంగులుగా మారిపోతుంది. కానీ మన దేవుడు ఎవరు? మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. ఎంత మైకి పెట్టుకొని, ఎంత గొంతేసుకొని మారని దేవుడవు అక్కడక్కడ వినపడుతున్నాడు ఆ చర్చిలలో. అసలు వీళ్ళు మారారా? పాడేవాళ్ళు మారారా? ఆ పాస్టర్ మారాడా? పాస్టర్మ మారిందా? ఎంబడిస్తున్న వాళ్ళు మారుతున్నారా? క్రీస్తును పోలి నడుస్తున్న అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను పోలి నడవండి అనే దమ్ము ఆయనకుంది, చెప్పగలుగుతున్నాడు. కొంతమంది చెప్పగలరా? ఈరోజు టీవీలు లేవు మా ఇళ్లలో, అందుకని మేము చెప్తున్నాం మీకు వద్దని. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, లోక సంబంధమైన కార్యాలు వదిలేశాం, లోక సంబంధమైన ఆచారాలు వదిలేశాం, లోక సంబంధమైనటువంటి విషయాల్లో తలదూర్చట్లేదు మేము. ఇలాంటి సేవకులు మీరేం చేయాలి? ఎంబడించాలి. అల్లదిగా టీవీలో వస్తున్నాడే, ఆయన ఉంగరం పెట్టుకోలేదా? అల్లదిగా టీవీలో వస్తుంది, ఆ మేకప్ వేయలేదా? అల్ల వాళ్ళు వస్తున్నారే, ఇది వేసుకోలేదు. ఫాలో అట్లయితే వాళ్ళలో ఉన్నదేంటి? దేవుని ఆత్మ, లౌకిక ఆత్మ. ఏ ఆత్మ అదే? క్రీస్తుని పోలి నడుస్తున్న సేవకులు మాత్రమే మనం వెంబడించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, పౌలు అంటున్నాడు, అన్ని చేయుటకు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని చేయదగ్గవి. అన్ని చేయడానికి నాకు స్వాతంత్రత ఉంది, కానీ అన్ని చేయదగ్గవి కాదు. నేను స్తోత్రం. ఐ ఫాలో టు జీసస్. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను. ఈ రోజున మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లా ప్రశ్నిస్తారు. ప్రశ్నించమాకండి. మనం వెంబడిస్తున్న సేవకులు ఎలా ఉంటున్నారు? నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈ రోజున ప్రార్థన చేసే సేవకుడు అల్పం, పెద్ద విలువ లేదు ఆయనకి. అర్థమైంది? వాక్యము ఉన్నట్టుగా చెప్పే సేవకుడికి పెద్ద విలువ లేదు. నీతిగా యథార్థంగా బ్రతికే సేవకులకి విలువ లేదు. ఎవరికి విలువ ఉంది? ఈ మధ్య ఒక అతను అవుతున్నాడు హైదరాబాద్, విమర్శించాను అనుకోమాకండి అన్నీ. అదే విధానములో ఒంగోలు దగ్గర జగన్మోహన్ రెడ్డి అనే మాజీ సీఎం మీటింగ్లు పెడితే ఆయన కూడా అట్నే వచ్చాడు. ఆ మధ్యలో ఈ పాస్టర్ కూడా నిన్న హైదరాబాద్లో మీటింగ్ పెట్టి సీన కూడా సేమ్ అట్నే నడిచి వచ్చాడు. అట్లాంటి వాళ్ళు వెంబడిస్తున్న వాళ్ళు ఒకరిద్దరు కాదు, కోట్ల మంది, లక్షల మంది. దేవుని స్తోత్రం కలుగునగాక. వాళ్ళల్లో దాసుని స్వరూపం కనపడుతుందా, యజమానుని స్వరూపం కనపడుతుందా? అన్ని తగ్గించుకున్న నీ సేవకుని చూస్తే నీకు కొద్దిగా అనిపిస్తుంది. మేము వేసుకోలేమా ఏందా అవన్నీ? దేవుని స్తోత్రం. అన్ని చెయ్యి తగ్గవి కాదంటున్నాడు పౌలు. అన్నీ వాక్యం చేయండి. అన్ని చేయుటకు నాకు స్వాతంత్రము ఉందే, అధికారం ఉందే. పౌలు కంటే, అపోలో కంటే, ఇంకొకరి కంటే ఏ విషయంలో నీకు తక్కువ కాదంటాడు. ఎవరు స్తోత్రం కలుగునగాక. ఇలాంటి గొప్ప దైవ సేవకులు నా ప్రియమైన బిడ్డలారా. అంటే నేను మా గురించి చెప్పట్లా, మీకు పరిశుద్ధులు ఉన్నారు, క్రీస్తుని పోలి నడుస్తున్న సేవకులు ఉన్నారు, వాళ్ళని పోలి నడవాలి మీరు. దాని స్తోత్రం. తగ్గించుకునే వాళ్ళు. నిన్న ఒక వీడియో చూశానండి నేను, ఎవరో పంపించారు నాకు. పాస్టర్ గారు ఎంతో భారంతో ఆయన వాక్యం సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్తా ఉంటే ఒక అతను వచ్చి ఆడకు పెట్టి గుద్దాడు. మొహానికి వేసి కాల్టాడు. అంతనే పక్క తిరిగి గాడ్ బ్లెస్ యూ అన్నాడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, సార్ గాడ్ బ్లెస్ యూ. కొట్టినోడికి ఏం చెప్పాడు? దేవుడు నిన్ను దీవించును. చెప్పడమ్మా. కొట్టినోడు ఏమన్నాడు? ఎవరి మనసు అది? ఎరా నన్ను కొడతావా అది ఇది అని చెప్పి పోట్లాడితే అతను చెప్పే వాక్యానికి ఏమీ లేదు. ఇన్ని రోజులు బాప్తిసం పొందిన విశ్వాసులారు మీకు కూడా ఏమి లేదు.
వాళ్ళు పట్లు పెట్టారు, నేను కూడా పట్లు పడతా. వాళ్ళు తిట్టారు, నేను తిడతా. వాళ్ళు అన్నారు, నేను అంటా. వాళ్ళకి నీకు తేడా ఏముందే? తగ్గింపు కలిగిన జీవితాలు అనేకులను మారుస్తాయి. ఆమేన్. వినయము విధేయత అనేకులను మారుస్తుంది. ఓర్చుకో. నిజంగా ఆ వీడియో చూడగానే నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అసలు గుద్దటం కూడా మామూలు గుద్దలేదండి. ఇట్లా పెట్టి వెనక నుండి కోట్టాడు అంతనే. ఆయన ఫారినర్, అమెరికా వాడో వీళ్ళు లండన్ వాడో మొత్తం తెలియదు. ఇంగ్లీష్లో గాస్పల్ చెప్తున్నాడు. స్తోత్రం. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువ. హల్లెలూయా. మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. అప్పుడప్పుడు నాకు కూడా కొంచెం ఆవేశం, ఒకసారి కట్టలు దింపుకొని వస్తుంది. మళ్ళీ ఒక రోజల్లా బాధ కలిగింది. ఎందుకన్నా నీ మాట, ఎందుకు ఇట్లా స్తోత్రం, ఎందుకు అట్లా వచ్చింది ఆ కోపం అనిపిస్తుంది. ప్రభా, ఇంకా నన్ను సంపూర్ణతలో తీసుకురావాలి. నేను నర్సాపేటలో కూడా అదే చెప్పింది. అనేకులకు నువ్వు చెబుతున్నావు, అనేకులు నడిపిస్తున్నావు, నీ గురించి నువ్వు ఆలోచించుకో అన్నాడు దేవుడు నాకు మొన్న శనివారం. అందరూ స్తోత్రం కలుగునగా. అసలు వాక్యానికి నా ప్రియని పెట్టారా, వాక్యానికి ఎంత కట్టుబడి ఉండాలో క్రైస్తవులు, ఆ మర్మము పరలోక దర్శనం కలిగిన వాడికి తెలిసిద్ది. స్తోత్రం. ఏదో 4 రోజులు ఏదో బ్రతుకుదాములే ఈ భూమి మీద అనుకుంటే, నువ్వు బ్రతుకుతావు, కుక్క బ్రతికిద్ది. నువ్వు బ్రతుకుతావు, ఏ ఆవో పందో ఏ నక్కో బతికిద్ది. మన బ్రతుకు అది కాదు. మనకు నిరీక్షణ ఉంది, శుభప్రదమైన. ఇక్కడ చూడండి, క్రీస్తులో అంటే యెహోవా వెలుగులో నడవడం అంటే యేసయ్యలాగా తగ్గించుకోవాలి, యేసయ్యలాగా ఓర్చుకోవాలి, యేసయ్యలాగా విధేయత చూపాలి, యేసయ్యలాగా అనేకులకు మనం మాదిరిగా ఉండాలి. అది క్రీస్తు వెలుగులో లేకపోతే యెహోవా వెలుగులో వెళ్ళటం అంటే. 2, ఏ వెలుగులో వెళ్ళాలి? జీవపు వెలుగులో మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 56:12 చదివితే, నా ప్రియని బిడ్డలారా, అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని స్తోత్రం కలుగునుగాక, జీవపు వెలుగులో మనం వెళ్ళాలి. ఏ వెలుగులో వెళ్ళాలి? జీవపు. ఓకే. ఈ వాక్యం చదువుదురు. ఇంకొక వాక్యం చదవండి. యెషయా గ్రంథం 2:6 చదవండి. ఇందాక మీకు చెప్పిన అంశంలో యెషయా గ్రంథం 2:5 చదివారు కదా. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. అది 6లో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. చూడండి, యెహోవా వెలుగులో వెళ్తున్న దేవుని బిడ్డలు అన్యులతో సహవాసము కూడా చెయ్యకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. అన్యులతో సహవాసం. చూడండి, తినండి. ఇక్కడ యెహోవా వెలుగులో వెళ్తున్న మనము అన్యులలో మన బంధువులు ఉన్నా, మన స్నేహితులున్నా, ఇంకొకరు ఉన్నా, కొన్నిసార్లు మీరు మమ్మల్ని అడుగుతారు, అన్నయ్య మనం అక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, అక్కడికి వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చు అంటే అన్నయ్య చెప్పాడు అంటారు, వెళ్ళొద్దు అని అంటే అన్నయ్య చెడగొట్టాడు అంటారు. దేవుని స్తోత్రం. వెళ్ళొచ్చు అంటేనేమో నా పేరే చెప్తారు, వెళ్ళొద్దంటే అన్నయ్య వద్దన్నాడు, చెడగొట్టాడు అంటారు. ఈ మాట కూడా వీళ్ళు మనసులో పెట్టుకుని ఉంటారా? ఆ బంధువులు చెప్తారు నన్ను తిట్టడానికి. దేవుని స్తోత్రం. మా పాస్టర్ గారు వద్దన్నాడా అనగానే, ఏంద్రా మీ పాట్రో మొన్న ఏదో ఊర్లో ఒకడు చచ్చిపోతే వాళ్ళు దినం చేయాలని అడిగారు. వాడు బాప్తిసం పొందినవాడు చచ్చిపోయాడు. మేము అన్నం పెట్టి తీసుకొచ్చి పడేయాలి, ఆదరణ కోటం పలానా రోజు అనుకొని
పెట్టాలి ఇది తర్వాత గుండులు గీకాలి, మీసాలు గీకాలి, అవి గీకాలి, ఈ గీకాలని వాళ్ళంటే అవన్నీ కుదరదు, అట్లాంటివి పెడితే నేను రాను దయచేసి అన్న. ఈలోపు ఇక్కడ దొడ్లేరంటే ఎక్కడ దొడ్లేరా బెల్లంకోట దొడ్లేరు ఏదో ఊరి పేరు చెప్పారండి. ఆడెవడో పాస్టర్ ఉన్నాడు, నాకు తెలియదు. అతను అన్నాడంట మొత్తం చేయొచ్చు అన్నాడంట. దాని స్తోత్రం కలుగునుగా అని. వీళ్ళు ఏం చేశారు, అక్కడ సంఘపేతను పట్టుకుని నాకు ఫోన్ చేశారు. అన్నయ్య ఆయన ఏదో అన్నీ చేయొచ్చు అంటున్నాడు, నువ్వేమో అన్నీ వద్దు అంటున్నావు, ఏంది మీ ఇద్దరిలో తేడా, ఆయనకి తెలియదు అంటావా వాక్యం? వీళ్ళు అడగటం, ఆయనకి తెలియదు అంటావా వాక్యం, ఆయన చదవలేదు అంటావా అంటే అక్కడ వాక్యం చెప్తుంది. ఇంకా అప్పుడు ఏం చేశాను, రికార్డ్ చేసుకో వాక్యం, నేను చెప్పే మాటలన్నా. ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు. ఆ పాస్టర్ గారికి రికార్డు పంపించన్నా. నేను స్తోత్రం, రికార్డు పంపించారంట. హల్లెలూయా. తర్వాత ఏమనుకున్నాడు తెలియదులే మనకి. ఇక్కడ విషయం ఏంటంటే వాక్యం చెప్తుంది, యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నిండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు, ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగాలు అన్యులతో సహవాసం చేయుదురు. ఇప్పుడు యెహోవా వెలుగులో వెళ్తున్న మనము ఇదిగో ఈ సాంప్రదాయాలతో పెట్టుకోకూడదు, ఫిలిష్తీయుల మంత్రాల దగ్గరికి వెళ్ళకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు. దాని స్తోత్రం కలుగునుగాక. అన్యులతో సహవాసం చేయకూడదు. మా ఊర్లో మా అన్నయ్య వాళ్ళు ఒక ప్రభ కడుతున్నారంట, ఆడపిల్లలందరూ పిలిపించుకుంటా మమ్మల్ని కూడా పిలిపించారు, మేము పోవాలి. అన్నయ్య దీనికి చెప్పు అన్నయ్య కొద్దిగా బుద్ధి అని వాడు ఎవరిని తీసుకొస్తాడు, భార్యని తెస్తాడు. అమ్మ వెళ్ళకూడదనంటే ఇట్లా దాన్ని పోతనే దన్నింది వాడిని, పోతనే దన్నింది భర్తనే. నేను స్తోత్రం. కుట్టుమట్లా కూడా చిన్న బావులు కానీ మనం అన్నీ తీసుకెళ్ళి అన్నయ్య చెప్తామని ఇటు పొడిచిందండి. వాడి మూతి పగిలిపోయి రక్తం అంతా గారి తలావును ఆశ కూర్చున్నాడు ఆదివారం పెట్ట పెట్టుకొని. ఏందిరా అంటే ఆ పిల్లోడు పాపం, పిల్లలంటే ఏదో దేవుడితో సమానం అంటారు కదా, కాదు కానీ అట్లా అంటారు. వాడు వచ్చి అన్నో మా అమ్మ గుద్దిందంటే ఈడు ఈ తన్నులు తిన్నాడు అంటాడు. ఏయ్ తన్నులు తినీడు. ఏం లేదులే అన్న, ఆ అమ్మాయి ఇట్లా నడుతుంటే చెయ్యి తగిలి కవరింగ్ ఇది, మళ్ళీ ఆ చెయ్యి తగిలితే ముక్కు పగిలి బద్దలైందంటరా. నేను స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆమె ఏం చేసింది, ప్రార్థనలతో జరుగుతున్నాయి కోటాలు జరుగుతుంటే ఎక్కడ దుర్గా అక్కడ ఏదో మొత్తానికి బొడ్రాయి లేపుతున్నారంట. ఆ బొడ్రాయి లేపుతుంటే విశ్వాసులందరూ అక్కడే కనిపెడుతుంటే ఈ అమ్మగారు భర్తకు చెప్పి, ఎలా అంటే భర్త మారలేదు కానీ ఆయన మీకు ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు అంత ప్రాముఖ్యం ఏముంది, అది ఏంది అది లేపినప్పుడు వెళ్ళకపోతే మన్నాయి వాళ్ళకి ఏదైనా కీడు జరిగిద్దంట. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు చెప్పిన వాక్యం పక్కన నొక్కింది. వాడెవడో చెప్పాడు ఒక మాట, గట్టిగా పట్టుకుందిట, వదలలా. లాస్ట్ నా దగ్గర తీసుకొస్తే అమ్మా దేవుడి పని వెనకేసి బాగొడతానంటే నా ముందు సరేలే అన్నయ్య అన్నది. కొంతమంది ఆడవాళ్ళు కళ్ళతో బెదిరిస్తున్నారంట. ఎవరిని ఇట్ట అన్నారంట, ఇట్ట. హల్లెలూయా. భర్తల మీద పెత్తనం చేయమాకండి. భార్య భర్తకు లోబడాలి. ఆమేన్. భార్య భర్తకి పెత్తనాలు చేయకూడదు. పెత్తనం చేసేవాడిని నీకు వాక్యం తెలియదని అర్థం. నేను స్తోత్రం కలుగునుగాక. సంపూర్ణంగా లోబడండి అంతే. అయితే ఇక్కడ చూడండి ఒక విషయం చెప్తున్నా. అయితే ఏం జరిగిందంటే పలానా కుమారి, ఆమె ముందు ఇంకోటి ఉందిలేండి, ఆ డ్యాన్స్ చెప్పకూడదు, లాస్ట్లో కుమారి అని వస్తుంది. ఈ ముందు ఒకటి ఉంది, ఏదో ప్రేమ్ కుమారో ఎస్సీలు కుమారో ఆ కుమారు ఈ కుమారు ఉంది, అది చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి. ఇది దాని స్తోత్రం. ఊరి పేరు ఎట్టా బాగా హల్లెలూయా. కడుపులో ఏది దాచుకొని నేను మొత్తం గక్కుతూ ఉంటా, ఇలా తిట్టుకుంటూ ఉంటారు నన్ను. అది చెప్పండి గట్టిగా. అన్నయ్యకి ఏదైనా తెలియపరిచామా మొత్తం వాక్యంలో మొత్తం తరంబరాలు పోతాడు. కొంతమంది చెప్పట్లా, మీరు చెప్పకపోయినా మాకు తెలుస్తుంది. తప్పు నిప్పు ఎవడు కప్పి పెట్టలేడు. తప్పుని ఎవరైనా కప్పి పెడతారా? తగలబడుకుంటూ వస్తుంది బయటికి. అయితే ఏం జరిగిందంటే పోయింది, ఈలో కోటాలు అయిపోయినాయి. పాపం వత్తా వచ్చింది క్షేమంగానే. ఆ తర్వాత ఏం జరిగిందంటే అన్నయ్య నా కాలు నిప్పు అన్నయ్య ప్రార్థన చేయన్నది. పేరు స్తోత్రం. నాకు మనసులో ఇది ఉంది, ఇదన్నా ఏం చేస్తాం, సరే నాయన అయ్యా ప్రభా చెప్పిన మాట లేదు, ఇద్దరిద్దరు దానికి ఏదో ఒకటి పెట్టయ్యా అని
డైరెక్ట్ చేయలేకపోయినా లోపైన మనసులో అనుకుంటాం కదా, అనుకోనిలేండి, లేనిపోయింది. హల్లెలూయా. అట్లా అనలేదులేండి, మామూలుగా చేశా. ప్రభా ఈ మనిషికి మారు మనసు రావాలి నాయన, ఇక అట్లాంటి ప్రోగ్రాంలకు ఎప్పుడు వెళ్ళకూడదు నాయన అది అని చెప్తే మొత్తానికి ఆ కాలు నొప్పి ఎక్కువ అయిపోయింది, తగ్గల. ఒకరోజు హాస్పిటల్లో పోతే ఆ కాలు క్యాన్సర్ వచ్చిందని చెప్పారంట. క్యాన్సర్ వచ్చారంటే బొమ్మిడాల హాస్పిటల్ ఉంది కాకడం దగ్గర, దాంట్లో పడైతే మొత్తానికి ఆల్రెడీ ఒక బ్రెస్ట్ తీసేసారు. ఇంక ఈలోపు ఈయన కూడా చచ్చిపోద్ది ఒక నెలకని చెప్తే మళ్ళీ జాలేసి మీకేం కాదు అని చెప్తే అన్న ఇలా ధైర్యం జారట్లేదు అన్నప్పుడు నేను వెళ్ళాను అక్కడికి, బైక్ వేసుకొని వెళ్ళి ప్రార్థన చేసి ఆ డాక్టర్లు చెప్పేది ఏమొద్దు మీరు ఎక్కడికి రండి, ఏళ్ళు కూడా కట్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఒక్క నెల రోజులు ఇదే చర్చిలో ఉంచి ప్రార్థన చేస్తే ఇప్పుడు బ్రహ్మాండంగా హ్యాపీగా దేవుళ్ళో ఉంది. నేను అంటున్నాను అమ్మా ఎప్పుడన్నా ఎట్లాంటి వాడికి వెళ్తున్నావు, ఇంకేం తెలియదు రెండోది కూడా కట్ అయిపోద్ది అంటుంది మళ్ళీ. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు అంతేనండి, మేము చెప్తే బుద్ధి రాదు మీకు, ఎవరు చెప్పాలి? హల్లెలూయా. దేవుణ్ణి వెనకేసిపోయింది కోటాలప్పుడు, ఇది జరిగింది అక్షరాల్లాగా. హల్లెలూయా. అన్యులతో మనం ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు, దేవుని వెలుగులో వెళ్ళాలి. రెండవది జీవపు వెలుగులో మనము వెళ్ళాలి. జీవపు వెలుగులో వెళ్ళటం అంటే అర్థం ఏంటి? జీవపు వెలుగులో నన్ను నడుపుచుంటివి, జీవము గల మాటలతో మండించుచుంటివి. చెప్పట్లు జీవపు వెలుగులో నన్ను నడుపుచుంటివి, జీవము గల మాటలతో మండించుచుంటివి. జీవాధిపతియు నీదు ముఖ కాంతియే, జీవ త్రోవలో నడిపెను తొట్టిల్లక. హల్లెలూయా. జీవపు వెలుగులో నడవటం అంటే దేవుని సన్నిధిలో నడవటం అని అర్థం. దాని స్తోత్రం. అంటే సన్నిధిలో నడవటం అంటే ఏంటి? ఇప్పుడు దైవ సన్నిధిలో కొన్ని క్రమాలు ఉంటాయి. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, శనివారం రాత్రి పరిశుద్ధాత్మ కూటానికి వెళ్ళాలి, బుధవారాలు ఏదైనా ఉంటే బైబిల్ స్టడీకి వెళ్ళాలి, ఆఫ్ నైట్ ప్రార్థనలు ఆల్ నైట్ ప్రార్థనలకు వెళ్ళాలి, శుద్ధీకరణ కూటాలకు వెళ్ళాలి, బల్లారాధన నమ్మకంగా తీసుకోవాలి. ఈ మార్గములో వెళ్తున్న వాళ్ళు ఏ వెలుగులో వెళ్తున్నట్టు? జీవపు వెలుగులో వెళ్తున్నట్టు. దాని స్తోత్రం. ఈ క్రమములో దైవ సన్నిధిలో వెళ్ళని వాళ్ళందరూ నా ప్రియమైన బిడ్డలారా మరణపు వెలుగులో వెళ్తున్నారు. మరణపు వెలుగు కాదు, మరణపు చీకట్లో. అక్కడ కింద చదివితే ఏమని రాయబడిందంటే, దేవా 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 నీవు మరణములో నుండి నా ప్రాణము తప్పించున్నావు, జీవపు వెలుగులో దేవుని సన్నిధిని. చూడండి అక్కడ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. జీవపు వెలుగులో దేవుని సన్నిధి అంటాడు. అంటే జీవపు వెలుగులో అంటే దేవుని సన్నిధిలో నడిచేవాడు ఏ వెలుగులో వెళ్తున్నట్టు? లోకంలో సామెత ఉందండి, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని. ఆత్మీయంగా బాగా ఎదిగే మిమ్మల్ని ఎవరో మిమ్మల్ని మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మిమ్మల్ని చెడగొడతారు. మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు మేము వచ్చాంగా, ఆదివారం పూట ఉండొచ్చుగా, ప్రతి ఆదివారం పోవాలమ్మా, ఏంది ఇదిగో ఈ పక్క వాళ్ళు పోతారు, ఎప్పుడో సోమవారం ఒక్క పూట పోతారు, మిగతా 6 రోజులు ఉంటారు. మీకు కూడా మేము పెట్టే కోటాలకి ఇసుకెక్కుతుంది కదా. మేరెక్కదోడు పక్కన అవుతుంది, యథార్థంగా ఒప్పుకుందిలే, ఏంద్రా ఇలా గొడవ అన్నట్టుగా. నిజమండి, అది వాస్తవమే. కాసేపు 7వ తారీఖు అక్కడ కొట్టం, 3 రోజులు శుద్ధీకరణ కోటాలు, మళ్ళీ అమ్మడి 7 రోజులంట. నిజంగా ఇది భాగ్యంగా ఎంచుకోవాలి మీరు. అలా చెప్పండి. ఈ భాగ్యం లేక ఎన్నో సంఘాల్లో
ఉసూరుమని ఆకలైన కుక్కకి అన్నం లేకపోతే చూస్తాం చూడండి అట్ట ఎవరు పెడతారని. సేవకుల కొరకట్ట చూసే మా గ్రామాలు లేవా? బొచ్చుడు ఉన్నాయి. దేని స్తోత్రం. మీరు ఒక్క ఫోన్ కొడితే వాలిపోతున్నారు సేవకులు. ఒక చిన్న మందిరాల్లో జరుగుతున్న కార్యాలు ఎన్నో మహిమకరంగా జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నడవాలి. నీ సన్నిధిలో నేను నడచి నీవు చేసిన మేలులు తలచి. హల్లెలూయా. ఈ పరిమాణంలో ఎవడు ఏమంటాడంటే ప్రతి ఆదివారం పోతున్నావుగా, ఈ ఆదివారం పాపోతే ఏమైంది, ఈరోజు ఎలా పోతే ఏమైంది, అట్లాంటి ఆలోచనలు రాకూడదు. దైవ సన్నిధిలో నడవటం అనేది జీవపు వెలుగులో వెళ్ళటం అని అర్థం. మనం ఒకటి దేవుని వెలుగులో నడవాలి, రెండోది సన్నిధిలోనే నడుస్తుండాలి. దేవుని స్తోత్రం. యవనస్తులారా మీకు కూడా చెప్తున్నా, దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని సన్నిధిలో వెళ్ళండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతమంది అనుభవం కోల్పోతున్నారు, ఆ అనుభవాలు పోగొట్టుకుంటున్నారు, మరలా అన్నిలాగా మారిపోతున్నారు, మరలా లోకంలో కలిసిపోతున్నారు, తర్వాత యుగయుగాలు తరతరాలు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అందుకని ఆయన సన్నిధిలో ఉండే ఆ భాగ్యాన్ని కాపాడుకోవాలి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడింది. 3వ అధ్యాయమా 2వ అధ్యాయమా? 3:7. అక్కడ అంటున్నాడు, నా సన్నిధిలో నిలబడే భాగ్యమును నీకు ఇస్తాను. ఆ వాక్యం చదువుతారా ఒకసారి త్వరగా? హల్లెలూయా. మరియు ఇక్కడ ఎవరున్నారు? దేవదూతలు, పరిశుద్ధమైన దేవదూతలు నిలబడే భాగ్యము. అందరు చెప్పండి ఆ మాట. నా సన్నిధిని నిలిచే భాగ్యమును నీకు ఇస్తాను. పక్క ఉంటోళ్ళు చెప్పండి అన్నమాట. నా సన్నిధిని నిలిచే భాగ్యమును నీకు ఇస్తాను. ఏంది అన్న వదిలిపెట్టారు? నా సన్నిధిలో నిలిచే భాగ్యమును మీకు ఇస్తాను. లోకంలో ఎంతోమంది ఉన్నారుగా, ఆయన సన్నిధిలో అందరూ ఉంటారా? చాలామంది ఈ మధ్య మందిరాలకు వెళ్ళే వాళ్ళంటే సులకనగా చూస్తున్నారు. సినిమా హాల్లోకి వెళ్ళినా సినిమాలు చూసినా ఎవడు అడగడం, భర్తలు కూడా ఏమనరు. మందిరానికి వెళ్తే ఏంది పొద్దులా మందిరంలో ఏం చేస్తున్నావు నువ్వు? మందిరంలో ఏం చేస్తారా? ప్రార్థన చేసుకుంటారు, దేవుని స్తోత్రం, ఆరాధన చేస్తారు, ఇంకేం చేస్తారు? సినిమాలు చూస్తారు మందిరంలో. కొంతమంది అనవసరమైన ఈ క్వశ్చన్లు, పిల్లలను కూడా మందిరానికి అలవాటు చేయండి. ఎందుకనంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుండే వాళ్ళ మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఎదగాలి. ఇప్పుడు సన్నిధిలో ఉండే భాగ్యమును నీకు ఎవరికి ఇస్తానంటున్నాడు? యెహోషువకి. యెహోషువ ఎవరు? యాజకుడు. యెహోషువకి ఎప్పుడు ఇస్తానన్నాడు? మలిన వస్త్రాలు తీసేసిన తర్వాత. ఇప్పుడు దైవ సన్నిధిలో పాపులు ఉండగలరా? ఇప్పుడు తాగుబోతుని తీసుకొచ్చి ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టండి, ఉంటాడేమో? కూర్చుంటాడా? దిక్కుంటున్నాడు ఎట్ట? ఒక పనికి మాలోడు తీసుకొచ్చాడు కూర్చోబెట్టండి, మీరు దాదాపు 2 గంటలు ఇది కూర్చొని. దేవుని స్తోత్రం. బైబిల్లో ఏమనుందంటే వెలుగులోనికి చీకటి సంబంధులు రాలేరంట. దుష్కార్యములు చేయువాడు వెలుగు యొద్దకు రాడు. యోహాను సువార్త చదవండి. దుష్కార్యములు చేయువాడు వెలుగును వద్దకు రాడు అని వాక్యం చెప్తుంది అక్కడ. ఈ రోజున దైవ సన్నిధిలో ఉండే ఈ భాగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆయన సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం నీకు దక్కిన దాన్ని, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. దావీదు ఒకసారి అంటాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియకో బత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత అంటున్నాడు, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ ఆత్మ నా మీద నుండి తీసివేయక నాయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన మీరు చేయాలి. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ ఆత్మ నా మీద నుండి తీసివేయొద్దు. ఏడ్చాడు, రోధించాడు. కానీ ఆయన సన్నిధి అంటే మీకు ఎక్కువైపోయింది అనుకోండి, దేవుడు తీసేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం ఇది. ఎవరైనా నా ప్రియమైన బిడ్డలారా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ సన్నిధి కంటే రాలేరు. ఎందుకని?
రానివాడు దేవుడే. పాపము చేయువాడు, దుష్క్రియలు చేయువాడు వెలుగునొద్దకి. యోహాను సువార్త 3:20 దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగుని ఏం చేస్తాడంటే వాడు, ఇప్పుడు పాపం చేసే వాళ్ళు ఉన్నారు చూడండి, వెలుగుని ద్వేషిస్తారంట. ఏం చేస్తారంట చెప్పాలి నోటితో, వెలుగుని ఆయన దేవుడు ఆ దేవుడు వెలుగు ఏంది, అదేంది ఇదేంది నువ్వో చర్చికి నువ్వోలే. వాడు దుష్కార్యములు చేస్తున్నాడు. మరి కొంతమంది ఏమనుకుంటారంటే, నా భార్య వస్తుందిగా, నా పిల్లలు వస్తున్నారుగా, మా అమ్మ వస్తుందిగా, మా నాన్న వస్తున్నాడుగా, ఇది పెళ్ళికి పోతారు చూడండి వంతుగా, ఎవరో ఒకరు పోతారు గట్ట. ఇప్పుడు నీ కుమారుడు భోజనం చేస్తే నీ కడుపు నిండదుగా, నీ భార్య తింటే నీ కడుపు నిండదుగా, భర్తగా తల్లిగా నువ్వు తింటే నీ పిల్లలకు కడుపు నిండదుగా. ఎవరి భక్తి వారిదే, అర్థమైందా? ఎవరి విధానం వాళ్ళదే. దాని స్తోత్రం. అందుకని అందరూ ప్రార్థన చేయాలి, అందరూ మందిరానికి రావాలి, అందరూ దైవ సన్నిధిలో నిలబడాలి. అందుకే దావీదు అంటాడు, నీ సన్నిధిలో నా కుటుంబం ఉండినట్లు నిత్యము దానిని ఆశీర్వదించు. ఆయన సన్నిధిలో అందరూ ఉండాలని ప్రార్థన చేయాలి మనం. దాని స్తోత్రం. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, భార్య దైవ సన్నిధికి వస్తే భర్త సినిమా హాల్లోకి వెళ్తాడు, భార్య దైవ సన్నిధికి వస్తే భర్త మందు షాప్కి వెళ్తున్నాడు. కొంతమంది భర్తల మందిరానికి వస్తే భార్యలు ఇంటికాడ ఇచ్చలవిడిగా ఉంటున్నారు. ఇలాంటి ఉపవాస కూటరాల్లో ఒక అంశం పెట్టి రోధించండి. ఎందుకనంటే మారాని మధురంగా చేయగలిగిన వాడు, మూడు భార్యల జీవితాలని చిగురింపజేయగలిగిన వాడు, దొంగలని వ్యభిచారులని మార్చగలిగిన వాడు ఖచ్చితంగా దైవ సన్నిధికి రాకుండా అనేక లోపాలతో పాపాలతో ఉన్న వాళ్ళని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఆ విశ్వాసముతో ఇక్కడ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. నీకై నువ్వు చెబితే వాళ్ళు రారు. ఎందుకని ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఆకర్షించకపోతే ఎవడు నా యొద్దకి రాడో. దైవ సన్నిధిలో ఉండాలి, దైవ సన్నిధిలో సాగిపోతూ ఉండాలి. అది జీవపు వెలుగు. అలా చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో నుండి కొంతమందిని ఎలగొడతాడంట. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఆయన సన్నిధిలో ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఎలగొడతాడంట. ఇది చూడండి, అందరు నాకు వెళ్ళి చాలాసార్లు మీరు కొంతమంది గురించి అడుగుతారు, అన్నల్లా వాడు రాలేదు ఏందన్నా, ఇల్లు ఈడు రాలేదన్నా అని. పోయి వాళ్ళని అడగండి మీరు. దేవుని స్తోత్రం. అసలు రాకుండా చేసేది ఎవరు? పాస్టర్ గారు అనుకుంటున్నారా? లేదు, దేవుడే రానీయుడు. ఏదైనా తప్పులు ఉన్నాయి అనుకోండి, హల్లెలూయా. నా దగ్గరని కాదు, ఏ చర్చిలో అయినా. అదిగాక ఆత్మ సంబంధమైన సంఘాల్లో ఈ పనికి మాలిన బ్యాచ్ని అస్సలు ఉంచాడు దేవుడు. దేవుని స్తోత్రం. 2వ అధ్యాయము వాక్యం చెప్తాను చూడండి. హల్లెలూయా. హోషేయ గ్రంథం 8:15, 9:15 రైట్. అక్కడ అంటున్నాడు చూసారా, ఏం కనపడుతుందంట? చెడుతనం కనపడుతుందంట. ఏం కనపడుతుంది చెప్పండి? చెడుతనం మందిరాల్లో కనపడకూడదు, చెడుతనము దేవుని దృష్టిలో కనపడకూడదు. చెడుతనము దేవుని సన్నిధిలో కనబడినప్పుడు దేవుడు చూస్తాడు, భరిస్తాడు, ఓర్చుకుంటాడు. ఓ టైం వస్తుంది, కాలుతుంది అంటాడు, బయటికి వెళ్ళిపో అంటాడు. ఓ టైం వచ్చినప్పుడు ఏమంటాడు? చల్, ఆ సన్నిధి అంటే నీకు అంత సులభం అయిపోయింది అంటాడు. చాలాసార్లు మీరు అనుకుంటారేమో ఎట్టున్నా కూడా అని. చెడుతనం లేకుండా బ్రతకాలి. ఇక్కడ దుష్కార్యములు చేయకుండా ఉండాలి మందిరానికి వస్తున్న వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. బల్లారాన్ని తీసుకుంటున్న వాళ్ళు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్త కలిగి భయంతో బ్రతకాలి. అక్కడ ఏమని రాయబడి చదువు ఇంకా. గిలగాల్లో కనబడుచున్నది, అచ్చట వారికి విరోధినైతిని. ఇక్కడ చూడండి, వారి దుష్టక్రియలను బట్టి. ఇక్కడ వాళ్ళని నేను ప్రేమించను అంటున్నాడు. అంటే అప్పుడు దాకా చెప్పరే, అప్పుడు దాకా ప్రేమించాడు. ఇక నేను వారిని ప్రేమింపక మందిరములో నుండి వెలివేస్తాను. ఎంతమందికి ఈ ఆన్సర్ అర్థమైంది? మందిరంలో నిలేస్తానని నేను కాదు అంటుంది. ఎవరంటుంది? వాళ్ళ ప్రవర్తన సరి లేకపోతే మళ్ళీ లోకంలో కలిసిపోతారు, మళ్ళీ తాగుతూ ఉంటారు, మళ్ళీ తిరుగుతుంటారు, వ్యభిచారులాగా బ్రతుకుతుంటారు.
ఒకప్పుడు పోయాంలే కానీ చర్చికి, ఒకప్పుడు ఉన్నాం కానీ ఒకప్పుడు ఇప్పుడేమైంది? అప్పుడు యేసయ్య పేరుంది ఇక్కడ, ఇప్పుడేం బొట్లు వచ్చినాయి ఇక్కడ. అప్పుడు బల్లారం తీసుకొని ద్రాక్షారసం తాగావు, రొట్టె తిని ద్రాక్షారసం తాగి, ఇప్పుడు మందు తాగుతున్నావు. అంటే తేడా. అప్పుడు దైవ దర్శనాలు చూసావు, ఇప్పుడు దూరదర్శనాలు చూస్తున్నావు. ఏ దర్శనం? అప్పుడు యేసయ్య కనపడ్డాడు, ఇప్పుడు సినిమా యాక్టర్లు కనపడుతున్నారు నీకు. తన్నాడు, మందిరంలో లేకుండా తన్నేశాడు దేవుడే. హల్లెలూయా. సాతాను నుండి తన్నితే వాడు ఊరకనే పోయాడా? పోతా అనేక మందిని చెడగొట్టేశాడంట. అట్లాగే ఈ పడ్డోడు ఊరుకుంటాడా? మీ అందరం చెడగొడతాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు? తాను చెడిన కోతి వనమంతా చెడగొట్టిందంట. ఏం చేసింది? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే మన మందిరం అని కాదు, ఏ మందిరాలైనా ఇట్లాంటి ఒక కోతీగల బ్యాచ్ ఒకటి ఉంటుంది. దాని స్తోత్రం. అసలు మందిరంలోనికి రాకుండా చేసేది ఎవరంటే దేవుడే, రప్పించేది కూడా ఎవరు? దేవుడే. ఆయన సన్నిధిలో ఉండే నిలిచే భాగ్యం ఇస్తానంటున్నాడు. దుష్క్రియలు కనపడితే తీసేస్తాను, వెళ్ళేస్తానని చెప్తున్నాడు. అందుకని జీవపు వెలుగులో ఆయన సన్నిధిలో నిత్యం నిలబడాలంటే ఏ లోపము లేకుండా బ్రతకాలి. ఒకటి. రెండోది, ఎప్పుడు ప్రార్థన చేయాలి దావీదులాగా, నీ సన్నిధిలోండి నన్ను త్రోసివేయకు, నీ ఆత్మను నా మీద కూడా తీసివేయకు. ఒకసారి చెప్పండి ఆ మాట. నీ సన్నిధిలోండి నన్ను త్రోసివేయకు, నీ ఆత్మ నా మీద నుండి తీసివేయకు. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. మూడోది, వాక్యపు వెలుగు. ఏ వెలుగు? నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారా కొట్టాలి చప్పట్లో వయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. చప్పట్లో యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. 119వ కీర్తన 150వ వాక్యమా? నేను స్తోత్రం. అక్కడ నీ వాక్యము నా పాదములకు 105 అండి, సారీ 119 105లో రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగయ్యున్నది. నేను స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. మూడోది, ఏ వెలుగులో నడవాలి? వాక్యపు వెలుగులో నడవాలండి. నువ్వేది చేయాలన్నా వాక్యములో దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? దాని స్తోత్రం. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, మనుషుల ఆలోచనలు జోడించకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా వాక్యపు వెలుగులో మనం వెళ్ళాలి. వాక్యం ఏం చేస్తుంది? పాపము చేయకుండా కాపాడుతుంది. దాని స్తోత్రం. 119వ కీర్తన 11:9 11:9
11 నీ వాక్యం నీ ఎదుట పాపం చేయకున్నట్లు. అది వాక్యపు వెలుగులో మనం ఎందుకు వెళ్ళాలంటే పాపము చేయకుండా ఉండటానికి. దాని స్తోత్రం. మీరు అనుకోవచ్చు, అయ్యా మాలో ఏ తప్పు జరగకూడదు, ఏ తప్పులు మేము చేయకూడదు, కడ వరకు ప్రభుతో ఉండాలి అని మీకు ఆశ ఉంటే మీరు ప్రతిరోజు వాక్యము చదవాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని అనుసరించాలి. దాని స్తోత్రం. వాక్యము చదవాలి, వాక్యం చెప్పండి వాక్యం చదవాలి. చెప్పండి అమ్మ గట్టిగా. చదువు రాని వాళ్ళు వాక్యము వినాలి. మూడోది వాక్యమును అనుసరించాలి. బైబిల్లో ఏమని ఉంటుందంటే యాకోబు పత్రికలో, మీరు వాక్యమును వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటారు అంటాడు. విన్నదాని ప్రకారం మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. ఎంత వాక్యం విన్నా బుద్ధి ఉండదు కొంతమందికి. ఎంత వాక్యం అని నిర్ణయండి. ఎంతన్నా చెప్పను. ఇక్కడ పాస్టర్ గారు బల్లగుద్ది, చేతులు బాది, అయ్యి బాది, అవసరమా తలకాయ మైకేసుకొని బాదినా మేముండేది ఇంతే, నువ్వు ఏదైనా చెప్పుకో అంతే. నేను స్తోత్రం. మీకు ఒక విషయం చెప్పమంటారా? తెలిసినోడి కంటే తెలియనోడికి ఎక్కువ శిక్ష ఉండదు, తెలియని వాళ్ళకంటే తెలిసిన వాళ్ళకి ఎక్కువ శిక్ష ఉంటుంది. దాని స్తోత్రం. వాక్యము హృదయంలో ఉంటే పాపం చెయ్యో, వాక్యం హృదయంలో లేకపోతే అనుక్షణము దేవుని చంపుతూ ఉంటావు. నువ్వు చంపుతూ ఉంటావు దేవుణ్ణి. యోహాను సువార్తలో యేసయ్య అంటాడు, మీలో వాక్యము లేదు కనుక నన్ను చంపాలని వెతుకుతున్నారు అంటాడు. వాక్యం లేని వాళ్ళు దేవుని ఏం చేస్తారు? చంపాలని అంటే చంపేస్తారు, అవమానపరుస్తారు. హల్లెలూయా. అంతే కదా. వాక్యం తెలియని వాళ్ళు చేయకుండా పనులు చేస్తూ ఉంటే అన్యుల దగ్గర ఏమనిపిస్తుంది? వీడు దేవుని బిడ్డ, నిమ్మకాయలు కట్టాడు బండికి. ఏం కట్టాడు? నిమ్మకాయలు కట్టాడు. ఇంటికి బూడిద గుమ్మడికాయలు కట్టాడు. తర్వాత అది చేశాడు. మాంత్రికుడు వచ్చిపోయాడంట ఇంటికి. సిద్ధాంతం పిలిపించుకున్నారంట, తాయితులు వేసుకున్నారంట ఏడా చేతికి. ఈ మధ్య ఒక పిల్ల వచ్చింది. పిల్ల వస్తే ఆ పిల్లకి ఎంతలా ఉంది, ఇంతలా. అన్నయ్య అమ్మాయికి ప్రార్థన చేయండి అని తల్లి తీసుకొచ్చింది. ఎంతలా ఉందండి అది. ఏందమ్మా అది అంటే, అది ఊరికే అట్ట కట్టారులే, ఊరికే ఎట్ట చూడండి ఎట్ట చెబుతుంది. ఆ నాలుకెట్ట బీకి కోద్దాం అనుకున్నట్ట. ఎవరికే దాని స్తోత్రం. ఎట్టా దాని స్తోత్రం. అంటే వాక్యపు వెలుగులో వెళ్తున్న బ్యాచ్ కాదు ఇలా. మేము అంతరాలు కట్టించుకుంటాం, తాయితులు వేసుకుంటాం, ఆయన మందిరానికి వస్తాం. ఇంకా రావటం ఎందుకండి మందిరానికి ఇట్టంటే వాళ్ళు? వీళ్ళు వాక్యపు వెలుగులో వెళ్తున్నట్ట? వాళ్ళు చెప్పండి గట్టిగా. తాయితు మీద నమ్మకం ఉంది కానీ దేవుడి మీద ఏం లేదు. అంతరం మీద నమ్మకం ఉంది కానీ దేవుడి మీద లేదు. భూత వైద్యుడి దగ్గర నమ్మకం ఉంది కానీ దేవుడి దగ్గర లేదు. ఎంత వాక్యం చెప్పిన పాస్టర్ గారు మాటలు కూడా తీసి ఎడమడేస్తారు. దేవుడు తెలుసో తెలియకో చేసిన పాపులను ఆయన క్షమిస్తాడు కానీ విగ్రహారాధికులను, ఈ మంత్ర ప్రయోగాలు, తాయితులు కట్టించుకున్న వాళ్ళు మాత్రం దేవుడు క్షమించడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక తల్లికి ఆపరేషన్ జరిగింది. జాగ్రత్తగానండి. ఆపరేషన్ జరిగితే ఆ కడుపులో ఏదో మొత్తానికి తిరుగుతున్నట్టుగా ఆమె కనిపించినప్పుడు మరలా వీళ్ళకి డౌట్ వచ్చిందనమాట. ఏం డౌట్ అంటే, లోనేమన్నా కత్తెరలు బొత్తెరలు ఆపరేషన్ చేసేటప్పుడు మర్చిపోతారు చిన్నవి, లేనిపోయింది ఏమైనా మర్చిపోయారా అది ఇది అని చెప్పి అట్లాంటి ఆలోచన వచ్చింది. దేవుని స్తోత్రం. సరే, ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకున్నారు. ఏం లేదని తేలింది. ఇంకేదన్నా ట్రబుల్ ఉందేమో అని అట్లా వాళ్ళు ఆలోచిస్తుండగా ఎవరో చెప్పారంట, అక్కడికి పోతే ఏమేస్తారు? తాయితీ వేస్తారంట. తాయితీ వేసిన వెంటనే పోద్దంట. అది వేసిన తర్వాత, అది వేయకముందు అప్పుడప్పుడు నొప్పి వచ్చేది, అది వేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయింది ఇంజను. అంత ముందేమో ఎప్పుడో డొగ ఇప్పుడే డొగడొగడొగడొగడ అన్నట్టుగా ఎక్కువైపోయింది. ఇక ఆ తర్వాత ఏడవ తీసుకొచ్చారు, మన పేరు ఇచ్చారులా. 2 వారాలు ప్రార్థన చేసినాము, తగ్గట్లు అస్సలకే. ప్రార్థన మళ్ళీ నాకు తిరిగి వచ్చేస్తుంది ఎదలోకి.
నాకు ఇసుగు పుట్టింది, మోకాలు వంచి 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 ఉపవాసాలు ఉండి ఉండి ఏంది ఏమో తగ్గట్లేదు అది ఇదని అన్నప్పుడు ఒకరోజు ప్రభాసులకి ఎందుకు తగ్గట్లేదు నాకు బయలుపరచు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆమె ఒంటి మీద ఒక పెద్ద తాయితున్నట్టు దేవుడు బయలుపరిచాడు. తెలుసు స్తోత్రం. ఆ తాయితున్నట్టు బయలుపరిస్తే నేను అన్నాను, తాయితుందమ్మా అన్న. తాయితంటే ఇట్లా అంటుంది, అంటే నీళ్ళు నములుతుంది. తాయితే ఏమైనా ఉందా అన్న. హల్లెలూయా. మళ్ళీ ఏమంటుంది, ఆ దేవుడికి నా మీద కనికరం లేదు. సాక్ష్యాలు చెబుతుంటే అన్నారుగా, ఇన్ని సాక్ష్యాలు ఇక్కడ జరుగుతున్నా దేవుడు కార్యాలు చేస్తాం, నన్ను ఎందుకు ఆయన కనికరించట్లేదు అని ఏడుతుంది. దొంగెడుపు కాదు, బాధతో ఏడిపే. నేను స్తోత్రం. నాకు జాలేసి అసలు ఏముందుకు నాయన ఏమో తగ్గట్లేదని ప్రార్థన చేస్తే ఆ తాయిది కనపడింది. ఆ తాయిది కనపడినప్పుడు నేను అడిగితే నీళ్లు నములుతుంది. ఉందా లేదా చెప్పు. ఎట్లా స్టార్ట్ అయింది. కొడుకెళ్ళి చూస్తున్నట్ట, వాడేమో సైకిల్ చేస్తున్నాడు. ఎటంటున్నాడు, నీలోపడు అయ్యో డాక్టర్ కాడ పాస్టర్ దగ్గర ఏం దోసుకోకూడదు చెప్పేద్దాంలే అయ్యా. అయ్యా ఉందయ్యా తాగుతూ ఒకటి అన్నది, తీసేసేయండి. స్తోత్రం. ఆ తాయిది కట్టుకొని 2 వారాలు ప్రార్థన చేసిన ఆ కార్యం జరగల. దేని స్తోత్రం. మేం చేసినా జరగల. ఈ 2 వారాలు మోకాలు వంచి వంచి నా పని అయిపోయింది. 2 వారాలు వంచా కనీసం 2000 డబ్బులు ఇస్తారా? ఈరు డాక్టర్ కాడ 10,000 అని పెడతారుగా. ఈడీరు 1 రూపాయి ఈరు. దేని స్తోత్రం. ఒక వాక్యం కోసం తగ్గించుకొని చేయాల్సి వస్తుంది. ఉచితముగా పొందితిరి ఇవ్వండి అని అంటాడుగా, అందుకని దేవ స్తోత్రం కలుగును గాక. ఒక పాస్టర్ గారు ఫీజు పెట్టాడంట అన్న సముద్రం ఏరియాలో, పేరు చెప్పలేదు, అన్న సముద్రం ఏరియాలో మేడిపి దగ్గర ఫీజు పెట్టాడంట. దయ్యానికి 20,000 వదిలిస్తే, దయ్యానికి 20,000. ఏందండి మీరు పాస్టర్ గారు డబ్బులు అడగొచ్చా ఇదేనంటే, మాంత్రికుడి దగ్గరికి పోతే 30-40,000 ఇట్లేదా? నేను అంతెందుకు అడిగా, 10,000 తగ్గించుకునే వేయమంటుంది. భలేగుంది వ్యాపారం. దేవ స్తోత్రం. 20,000 ఇస్తేనే ఎవరో చెబితే నా దగ్గర తీసుకొచ్చారు ఊరక చేయించుకోవడానికి. హల్లెలూయా. మళ్ళీ ఇచ్చారులేండి, డబ్బుల గురించి కాదు నేను అంటుంది. కొంతమంది పాస్టర్లు అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు అటైతే. హల్లెలూయా. కూటమి పెడితే ఇంత, మీటింగ్కి ఎంత, దానికి ఎంత, దీనికి ఎంత అని. అన్ని చోట్ల మాత్రం ఎంతైనా పెడతాడో దేవుడి దగ్గరికి. లేవన్నా కొద్దిగా చిన్న కానుకన్నా ఇంత దీవెన కావాలా? ఏడా ఇంత దేవుడి దగ్గర చిన్నదన్నా, చిన్నదే. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే నీ కొలవబడిద్ది. దేవుడి దగ్గర దరిద్రంగా ఉండకూడదు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుడికి ఇచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికిచ్చి లోకమందున దరిద్రులైన వారు లేరెవ్వరు. ఎవరున్నారా? దేవుడి దగ్గర ఇంత అది ఎక్కడ ఉంటే ఎత్తదే, అరే అలా గూట్లో 10 రూపాయలు తీసిరారు. ఆ 10 దేవుడి దగ్గర సమృద్ధి చేయాలి. దేవుని స్తోత్రం. అసలు ఎట్లాంటి కోటాలు చేయాలి మీరు? పాస్టర్లు వస్తున్నారు, అమ్మో మనకింత వాక్యం చెప్తున్నారు, హల్లెలూయా, వాళ్ళకి ఛార్జీలకి ఇవ్వాలి, అది ఇది. రాత్రి వచ్చిన పాస్టర్ గారికి 8,000 ఇచ్చి పంపించేందాక ఎంత? 2-3 రోజులు ఉన్నాడు. సేవకులకి ఎక్కడ నుండి వస్తాయని మనం అటు ఆలోచన చెయ్యాలా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. నాకంటే ఇక నేను అలవాటు అయిపోయాలి మీకు. దేని స్తోత్రం. అట్లా అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఆ తాయిది తీసేసిన తర్వాత ప్రార్థన చేస్తే విడుదలైపోయింది. దేని స్తోత్రం కలుగునుగాక. విడుదలైపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి అక్కడ యాక్సిడెంట్ చేశాడు వాడు కొడుకు, ఆమె కొడుకు. ఏడా? ఎడ్లపాడు దగ్గర. హల్లెలూయా. కానీ అట్నో ఆ శక్తులు ఈళ్ళలో దూరి కరెక్ట్ ఎడ్లపాడు దాటిన తర్వాత గణపారం అనే ఊరుంది. మనోళ్ళు అటు వస్తున్నారు, ఈడేమి ఇటు వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తున్నాడు. వాడు ముందే చెప్తే బాగుండేది. ఆడకు వచ్చిన తర్వాత షడన్ బ్రేక్ వేసాడు, బండి తిరగబడింది, నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను ఎక్కడ మేదర మెట్ల దగ్గర అగ్రహారం అనే ఊరు మీటింగ్కి వెళ్తున్నా. దేని స్తోత్రం. తెలుసా మీకు?
గుర్తుందా? గుర్తులేదు కొంతమందికి. అది చెప్పండి గట్టిగా. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఏ వెలుగులో వెళ్ళాలి? వాక్యపు వెలుగులో వెళ్ళాలి. గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. కొంతమంది మిమ్మల్ని శోధిస్తారు పక్కనే. అన్యులు ఇశ్రాయేలును శోధించినట్టుగా ఈ తాయితుల కాడికి పోయే వాళ్ళు, అంతరాల కాడికి పోయే వాళ్ళు, ఈ పనికి మళ్ళీ పనులు చేసే వాళ్ళు శోధిస్తారు. మీరు చెప్పండి, దయచేసి మేము ఆ పనులు చేయమని చెప్పండి. అర్థమైందా? ఇదిగో వాక్యము మనల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? వాక్యము మనల్ని వెలుగులో పాపం చేయకుండా కాపాడుతుంది. వాక్యం ఏం చేస్తుంది? బాధలో నెమ్మదిని ఇస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? చచ్చిపోకుండా బ్రతికిస్తుంది. అనేక కష్టాలు శ్రమలు వచ్చినాయి అనుకోండి, వాక్యం తెలియడు ఏం చేస్తాడు? టక్కన ఉరి పెట్టుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక ఆమె ఉంటుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్యా అన్నది. దేనికమ్మా అన్న? ఈ పిల్లల వల్ల, భర్త వల్ల. పిల్లల వల్ల, భర్త వల్ల నువ్వు చావాలనుకుంటున్నావు. ఎంతమంది నడిపిలాక నేను చేస్తున్నా రోజు అన్న. ఒక ఇద్దరు పిల్లలకి, భర్తకే నువ్వు ఎట్టుంటున్నావు. ఇంత విశ్వాసుల్ని, సేవకులు నడిపిలాక నేను చూస్తాను అంటది. నీకంటే ఎప్పుడో చచ్చిపోవాల్సింది. సచ్చి కాదు, బ్రతికి ఉండి మనం సాధించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం చనిపో. అంటే ఇప్పుడు వాక్యము చనిపోకుండా మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. దాని స్తోత్రం. అందుకని వాక్యపు వెలుగులు వెళ్ళాలి. మీకు బాధ కలిగిందా? వాక్యం చదువుకోండి. మీకు బాధ కలిగిందా? వాక్యం వినండి. అయ్యా మేము చదవలేమంటారా? వాక్యం వినండి. ఆ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచిద్ది. ఆ వాక్యం నీతో మాట్లాడిద్ది. దాని స్తోత్రం. ఆ వాక్యము నిన్ను ఆదరించింది. నేను స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ వాక్యం చదవాలి, వినాలి, వాక్యపు వెలుగులో వెళ్ళాలి, వాక్య ప్రకారం మనం జీవించాలి, వాక్యం ద్వారా ధైర్యపరచబడాలి, వాక్యము ద్వారా ఆదరించబడాలి, వాక్యములో బ్రతకాలి. ఎన్నో వెలుగు? దేవుని వెలుగు, జీవపు వెలుగు, వాక్యపు వెలుగు. అయితే చీకట్లో నడుస్తున్న వాళ్ళు 2 మాటలు చెప్తాను. యోబు గ్రంథం 18:18లో ఏమని రాయబడిందంటే, జనులు వారిని వెలుగులో నుండి చీకట్లోనికి తోలుదురు. చీకటి బ్రతుకులు ఎప్పుడు ఆ బ్రతుకులు బ్రతుకుతారంటే, జనులు వారిని అని వాక్యంలో రాయబడింది. అంటే మనుషులు మనల్ని ఏం చేస్తారు? మాయ చేసి చీకట్లో నడిపిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా ఇంట్లో కూడా మా అక్క ఒక ఆమె ఉంది, పెద్ద ఆమె, వచ్చిందో రాలేదు ఈరోజు. నా ప్రియమైన బిడ్డలారా, 1999వ సంవత్సరంలో వాళ్ళ అబ్బాయి, ఒక అబ్బాయి చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు ఆమెకి ఒక ఆమె ఉండేది, స్నేహితురాలు. నాకు బాగా గుర్తు. మా ఇంట్లో మొట్టమొదటిగా మన్నయ్య, తర్వాత మా అక్క ఇద్దరే ఎక్కువ ప్రార్థన చేసి దేవుళ్ళో ఉంది. బెంగళూరు అనే ప్రాంతంలో తెలుగు చర్చి లేకపోయినా ఎప్పుడు ప్రార్థన చేస్తా ఏడుతూ ఉండేది ఆ ఇంట్లో. ఆ ఏడుతూ ఉండి చాలాసార్లు కోపం వచ్చేది నాకు. ఎప్పుడు ఏడుతూ ఉండేది దరిద్రురాలు ఇంట్లోని. దేవుని స్తోత్రం. అంత ఆత్మీయంగా ఎదిగినామా. ఆమెకు ఒక స్నేహితురాలు ఉండేది. ఆమె ఏం చేసిందంటే, ఏమైనా నీ కొడుకు చచ్చిపోయాడు, ఇంత బాధలో ఉన్నావు, అది ఇది జరుగుతుంది, ఒక్కసారి వెళ్ళి ఎక్కడన్నా చూపించుకోండి, అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి మీకు తెలిసిద్ది అని చెప్పగానే ఈమెకి ఆలోచన వచ్చేసింది. నిజంగానే అట్లా చూపించుకుంటే మంచిదేమోనని మొత్తానికి ఒక జాతకాలు చెప్పేవాడికి చేసి చూపించారు. ఆ జాతకాలు చెప్పేవాడు నోటికి వచ్చింది చెప్పేశాడు. నీ తోడుకోడలో నాన్న నీకేం చెప్పించారు? మీ కుటుంబానికి ఏం చెప్పించారు? చేతపడి. ఎన్ని సంవత్సరాలు దేవుళ్ళ నుండి వెళ్ళిపోయిందో తెలుసా బయటికి. అందుకని మనుషుల వలన మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. వాళ్ళ మాటలు మనం వినకూడదు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో మారిందిలేండి. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ప్రభువు దూరమైంది, ఎన్ని సంవత్సరాలు నా ప్రియమైన బిడ్డ లోకానుసారంగా బ్రతికే తెలుసా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, మనుషులు మనల్ని ఎక్కడికి నెట్టేస్తున్నారు? చీకట్లోకి నెట్టేస్తున్నారు. అందుకని వాళ్ళ మాటలు మనం వినకూడదు. 2, నా ప్రియమైన బిడ్డలారా, చీకట్లో నడిచే వాళ్ళు ఎవరంటే, సంఘానికి మీరు వచ్చిన తర్వాత మనమందరం క్రీస్తు బిడ్డలం, సహోదరులము, సహోదరులము. మీరందరూ ఎవరు చెప్పండి? పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి ఒకసారి. అన్నయ్య వందనాలు, అన్నయ్య, అక్కయ్య వందనాలు అని చెప్పండి. మా అక్కకే చెప్తా, మా అన్నకే చెప్తా, మా వాళ్ళకి అది వద్దు. యేసు రక్తముతో కడగబడిన తర్వాత వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఇన్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని సంఘములో మనమందరం ఎవరమే? సహోదరులమే,
సహోదరివా? సహోదరులు గట్టిగా నేను స్తోత్రం. హల్లెలూయా. సహోదరివేలే. హల్లెలూయా. అయితే తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ నడుస్తున్నాడు? మొదటి యోహాను పత్రిక 2:11 రాయబడిందండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుతున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగు చేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. ఇప్పుడు సహోదరులను ద్వేషించవచ్చా? మీరు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవచ్చా? చెప్పండి చెప్పండి. 30 మంది మగవాళ్ళు కూర్చున్న ఏ గొడవ రాదంట. 3 కొప్పులు కానీ తోడైతే అబ్బో అంటున్నాడు చూడండి. 3 కొప్పులు కానీ దగ్గరికి వచ్చినాయి అనుకోండి, అదిట్టా ఇదిట్టా. ఎవరు పెట్టిన శిక్షురా అంటే గంగమ్మ పెట్టిన శిక్ష అయ్యా ఇదే. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆమె పెట్టిన చిచ్చు రగులుతుంది అక్కడ. అందుకని 30 మంది పురుషులైనా కూర్చోండి కానీ 3 కొప్పులు మాత్రం కూర్చోవద్దని పెద్దలు చెప్పారు. గట్టిగా చెప్పరే. ఆడదానికి శత్రువు ఎవరో ఆడదే. ఆడదాని ఇంటి పేరు ఏం పేరు అంటే అనుమానం. ఆడదాని ఇంటి పేరు ఏం పేరు? అనుమానం. మా ఇంటి పేరు అది అంటారు. అది కాదు మీ ఇంటి పేరు, అనుమానమే మీ ఇంటి పేరు. హల్లెలూయా. భర్త కాస్త స్టైల్గా దువ్వినా అనుమానమే. భర్త ఈరోజు నువ్వు ఇంట్లో నేను వెళ్ళొస్తా గుంటూరు అన్నా అనుమానమే. నేను స్తోత్రం. నువ్వు ఉండు నేను పెళ్ళికి వెళ్ళి వస్తానన్నా అనుమానమే. కాస్త సెంటు కొట్టుకున్నా అనుమానమే. కాస్త ఎక్సర్సైజ్ చేసిన అనుమానమే. కాస్త మంచి బట్టలు వేసిన అనుమానమే. అందుకని ఆడవాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? చెప్పండి అమ్మా. బాలేసంతేనా? అలా చూడండి ఎక్కడ చూస్తున్నాడు. మీరా మేడంతో పాపం. నేను స్తోత్రం కలుగునుగా. ఏమనుకున్నట్టు ఒకటి చెప్తాను. ఈ సాక్ష్యం చెప్పానా? బాలేస్కి మేరీకి అప్పుడు పెళ్ళి అయింది. అప్పుడు కిరణగాడు పుట్టాడు. నేను స్తోత్రం. బాలేసి నేను విజిటింగ్కి వెళ్తున్నాం. విజిటింగ్కి వెళ్తే నేను హెల్మెట్ పెట్టుకున్నా. ఈ అబ్బాయి ఇరిగిపోయిన కలదోడు పెట్టుకున్నాడు జోబులో. ఏమనుకోమాక. ఎవరు ఇరగొట్టారంటే మేరీ ఇరగొట్టినారు. అప్పుడు ఎట్లుండేవాడు అనుకున్నావు? హీరోలాగా ఉండేవాడు బాలేసు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అవునా కాదా? అవునా కాదా? చేయొద్దా? గుర్తులేదా? గుర్తుందంట. అదిగో అంటే ఆ అమ్మాయి కానీ కాదు చెప్తున్న ఆడవాళ్ళకి ఉంటుంది అంతే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ఈ సహోదర ప్రేమ స్త్రీలకైనా పురుషులకైనా రక్షణ పొందిన తర్వాత అందరికీ అవసరమే. అవసరమా కాదా? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇంకోసారి వందనాలు చెప్పుకోండి పక్కన వాళ్ళకి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని ప్రేమ ఇదిగో హల్లెలూయా. మీ అందరికి మజ్జిగ ఇచ్చాడా? స్వర్జనం ఇస్తున్నాడా? ఇచ్చాడా ఇవ్వలేదా? లేదా తాగి అబద్ధాలు చెప్తున్నారా? ఇస్తున్నాడా? ఇవ్వలేదా? బాగా తాగుతున్నారా? బాగా తాగండి. దాని స్తోత్రం. నిన్న తలుపు చాటున మజ్జిగ అయ్యానంటే ఒక్కడే తాగుతున్నాడు. నేను చెప్పా, ఎప్పుడు నీ స్వార్థం గురించి ఆలోచించుకోకుండా అందరూ చేసి పెట్టనంటే ఇప్పుడు చేస్తాలే అంటాడు. దాని స్తోత్రం. అంటే అతని గురించని కాదు, తన గురించి ఆలోచించుకునే దేవుని బిడ్డలో నా ప్రియమైన బిడ్డలారా అందరి గురించి ఆలోచించాలి. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ కోటాల్లో మీరు కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, కొంతమంది ఉండలేకపోతున్నారు. అవి మీరు యెహోషువ బ్రదర్కి చెప్పండి. ఉండలేని వాళ్ళు ఎవరెవరు తింటారో చెప్పండి, ఖచ్చితంగా మీకు చేస్తారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మీరేమి బాధపడమాకండి. నేనేమనుకున్నా అంటే ఈ 2 రోజులు బాగా అంటే ఈ ఉండలేని వాళ్ళ గురించి కాదు నేను అన్నదే. దాని స్తోత్రం. ఉండగలిగిన వాళ్ళు బాగా దేవుళ్ళో ఉంచాలని అనుకున్నా. ఉండలేని వాళ్ళు ఖచ్చితంగా మీరు తినండి. ఎంతమంది ఉన్నారు అన్నది ఆ బ్రదర్కి చెప్పండి, అతను చేపిస్తాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎందుకనంటే సమాధానకరంగా మనం దేవుని పని చెయ్యాలి, దేవుళ్ళో ఉండాలి. హల్లెలూయా. మీకు ఏదైనా తక్కువైనప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. మీకు అన్ని విధాలుగా మేము వసతి ఖచ్చితంగా కల్పిస్తాం. దేవుని స్తోత్రం. వాళ్ళు కూడా మీ మాట వినకపోతే నా నెంబర్ మీ దగ్గర ఉంది, ఒక చిన్న కాలు చేయండి మీకు ఏదైనా తక్కువైతే. హల్లెలూయా. అంతేగాని ఎవరు బాధపడమాకండి. ఇది మీ ఇల్లు, మన ఇల్లు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి చీకట్లో మనము వెళ్ళకూడదు.
మూడోది చీకటి ఎందుకు కలుగుతుందంటే మనుషుల వల్ల. రెండోది ప్రేమ లేకపోతే చీకటి కలుగుతుంది. మూడోది భక్తిహీనత వలన చీకటి కలుగుతుంది. ఆమేన్. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5-6 వాక్యాలు చదవండి. అక్కడ రాయబడ్డ మాట, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలో ప్రకాశింపకపోవును, వారి గుడారంలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము. ఇంకా దీపం మారిపోతే ఏముంటుంది? అక్కడ చీకటి ఉంటుంది. అందుకని భక్తిహీనత లేకుండా ప్రార్థన చేసుకోండి. రెండోది మనుషుల మాటల ప్రకారం ఆత్మీయతను కొనసాగించొద్దు. మూడోది నా ప్రియ దీని బిడ్డలారా, దైవ ప్రేమ లేకుండా ద్వేషాలతో కక్షలతో ఉండొద్దు. ఎప్పుడూ కూడా యెహోవా వెలుగులో నడవండి, జీవపు వెలుగులో నడవండి, వాక్యపు వెలుగులో నడవండి. ఈ వెలుగుతో మీరు పరిపూర్ణులై మహిమ పొంది ఆ నూతన యెరూషలేములో కనబడాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. అందరు లేచి నిలబడండి. తండ్రి, వెలుగులో మమ్మల్ని నడిపించండి, వెలుగులో మమ్మల్ని నడిపించండి, వెలుగులో మమ్మల్ని నడిపించండి. చేతుల పైకి ఎత్తి, అదిగో దగదగ మెరుపులతో మెరియుచున్న ఆ నూతన యెరూషలేము పట్టణములోనికి మనము ప్రవేశించినట్లుగా ఆ పట్టణానికి దీపమై ఉన్న క్రీస్తుతో యుగ యుగాలు మనము ఆయనతో ఉండునట్లుగా భూరాజులందరూ తమ మహిమను తీసుకొని అక్కడికి రాబోతూ ఉన్నారు. అయ్యా, నీ వెలుగులో నన్ను నడిపించు ప్రభువా. చేతుల పైకి ఎత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నీ వెలుగులో నన్ను నడిపించండి ప్రభువా, నీ వెలుగులో నన్ను నడిపించండి ప్రభువా, నీ వెలుగులో నన్ను నడిపించండి ప్రభువా, నీ వెలుగులో నన్ను నడిపించండి ప్రభువా. అయ్యా, నీ వెలుగులో నడిచేవారు అన్య సాంప్రదాయాలు చేయరు, అన్య కార్యాలకు వెళ్ళరు, అన్య ఆచారాలు ఆచరించరు ప్రభువా. నీ వెలుగులో నడిపించండి. జీవపు వెలుగులో నడిచేవాళ్ళు దైవ సన్నిధిలో క్రమముగా ఉంటారు, దైవ సన్నిధికి క్రమముగా వస్తారు, దైవ సన్నిధిని ప్రేమిస్తారు. వాక్యపు వెలుగులో వెళ్ళేవారు వాక్యమును వింటారు, వాక్యాన్ని చదువుతారు, వాక్య ప్రకారం జీవిస్తారు. మనుషుల చేత కొంతమంది మోసపోయి చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే భక్తిహీనత వల్ల చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ద్వేషములు, అసూయలు, కక్షలు దేవుని బిడ్డలకి ఉండటం వలన చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రకాశించేదనే వెలుగుతో నేను ఆరాధించదా నేను మండి, నా నిత్య వెలుగైన నీతి సూర్యుడా, నన్ను వెలిగించిన సర్వలోక జ్యోతిర్మయుడా, నా నిత్య వెలుగైన నీతి సూర్యుడా, నన్ను వెలిగించిన సర్వలోక జ్యోతిర్మయుడా, ప్రకాశించేదానే వెలుగుతో నేను ఆత్మతో నేను మండి, ప్రకాశించేదనే వెలుగుతో నేను నిండి, మండి ప్రకాశించ